నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన రుగ్మతల్లో డ్రగ్ మహమ్మారి మొదటి స్థానంలో ఉంది. అది జోషనో, ట్రెండ్ అనో, కిక్ అనో, మెల్లమెల్లగా డ్రగ్కు అలవాటు పడుతున్న యువతరం దాని నుంచి బయటపడలేనంతగా ఊబిలో చిక్కుకుపోతున్నారు. దీని నుంచి యువతను, విద్యార్థి లోకాన్ని బయటపడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా మొదలు వాడకం వరకు అరికడుతోంది. అంతేకాకుండా అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి డి అడిక్షన్ కోసం సైతం కృషి చేస్తోంది. ఇక విద్యార్థి దశ నుండే వీటికి దూరంగా ఉండేలా విద్యాలయాల ప్రారంభంలోనే ప్రతిజ్ఞ చేయించడం మొదలు డ్రగ్స్ అనర్థాలను తెలిసేలా చేస్తోంది. ఈ మహాయజ్ఞంలో టీసాట్ సైతం తన వంతు పాత్రను పోషించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. నేడు వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా టీసాట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ చర్చలో అతిథులుగా విచ్చేసిన వాళ్ళని ఒకసారి చూద్దాం. డాక్టర్ పిఎం యశ్వంత్ ఉన్నారు, ఐఆర్ఎస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్. డాక్టర్ దేవికా రాణి, అడిక్షన్ ప్రొఫెషనల్. ఏ శ్రీనివాస్, సైకాలజిస్ట్ ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. ముందుగా యశ్వంత్ గారు, మీరు చెప్పండి, ఎన్సిబి అసలు దీన్ని ఏ విధంగా ట్రాక్ చేస్తోంది? ఈ మధ్య కాలంలో డ్రగ్స్ అనే మహమ్మారి ఎంతగా విస్తృతంగా విస్తరించి ఉందనేది మనం చూస్తూనే ఉన్నాం. అనేక కేసులు అంతకుముందు నెలకోటో వారానికోటో అయితే ఈ మధ్య రోజుకోటి బయటపడుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇట్ ఈస్ ద మెయిన్ ఆర్గనైజేషన్. మొత్తం డ్రగ్స్కి సంబంధించి ఏవేమైతే ఉన్నాయో వాటి మీద ఇలిసిట్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ అబ్యూస్, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇస్ ద మెయిన్ ఆర్గనైజేషన్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు అడిగిన దానికి వై ఇన్ ద రీసెంట్ టైమ్స్ చాలా కేసెస్ మన దగ్గర చూస్తున్నాము. ఎర్లియర్ ఎప్పుడో మంత్కి ఒకటి ఉంటే అనే ఫ్రీక్వెంట్గా వచ్చేసి బికాస్ మోర్ అండ్ మోర్ డ్రగ్ అబ్యూస్ లేదా డ్రగ్ ట్రాఫికింగ్, ఇట్ ఈస్ బీయింగ్ సీన్ యాజ్ ఎ వెరీ లుక్రేటివ్ వన్. బికాస్ ఫర్ ఎనీ క్రైమ్ టు బీ ఇన్వాల్వ్డ్ దేర్ హ్యాస్ టు బీ ఎ మోటివ్. దీనిలో మెయిన్ మోటివ్ వచ్చేసండి ప్రాఫిట్, అండ్ ఎ వెరీ క్విక్ ప్రాఫిట్ అండ్ ఎ హ్యూజ్ ప్రాఫిట్. మోర్ అండ్ మోర్ మీరు ఇదివరకు చూస్తుంటే ద వన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్, వాళ్ళకి ఆల్రెడీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి వేరియస్ వాళ్ళ కేసెస్లో బుక్ అయ్యి ఆల్రెడీ దే ఆర్ ఆన్ బెయిల్, లేదా మళ్ళీ వాళ్ళు అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ఉన్న వాళ్ళే చేస్తూ ఉన్నారు. బట్ మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉంటే అక్రాస్ ది కేటగిరీస్, అక్రాస్ ది జాబ్ ప్రొఫైల్, మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ. అది బీట్ వాళ్ళు ఓన్గా వాళ్ళు ట్రై చేసి సరే ఒక కొత్త సబ్స్టెన్స్ ట్రై చేద్దాము, చాలామంది చెప్తున్నారు ఇదేదో ఒక హై వస్తుంది లేదా ఇలా ఉంటుంది ఇలా మనకి ఉంటుంది అని మెనీ పీపుల్ ఆర్ టెల్లింగ్. దాని పరంగా కొంతమంది ట్రై చేసి చూడటము. అండ్ మోర్ ఓవర్ ఒక మెయిన్ టార్గెట్ చేస్తున్న ద సోకాల్డ్ డ్రగ్ సిండికేట్స్ టార్గెట్ చేస్తున్న ఒక టార్గెట్ పాపులేషన్ వచ్చేసండి స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్? వన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ ఎ వెరీ యంగ్ పాపులేషన్ అండ్ ఎ హ్యూజ్ పాపులేషన్. అండ్ వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ యంగ్ ఏజ్ దే ఆర్ ఈజీ టు మౌల్డ్. అండ్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి స్కూల్స్ బయట కానీ కాలేజెస్ బయట ఒక 100 meters వరకు ఎటువంటి ఇలాంటి సబ్స్టెన్స్ ఉండే షాప్స్ ఏవి అమ్మకూడదు, దే షుడ్ నాట్ బి అనేసి. బట్ మీరు చూస్తే చాలా చోట్ల అక్కడ నార్మల్ ఒక బేకరీ కానీ లేదా పాన్ షాప్ కానీ వేరియస్ షాప్స్లో డ్రగ్స్ కూడా డిస్గైజ్ అయ్యి అక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ మెనీ కేసెస్ కూడా దీని మీద బుక్ చేస్తున్నారు. ఒకటి ఈజీగా అండ్ స్కూల్ చిల్డ్రన్ బికాస్ బీయింగ్ ద మోస్ట్ ఈజీలీ టు టార్గెట్ వాళ్ళు బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ అనుకోవండి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వై స్కూల్ చిల్డ్రన్ ఆర్ ది కాలేజ్ ఆర్ బీయింగ్ మోస్ట్లీ టార్గెటెడ్ ఈజ్ యాక్సెస్ టు ది సోషల్ మీడియా. బికాజ్ ఈరోజు మీరు స్కూల్ అనేది మనం ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ మోడ్ కూడా చూస్తున్నాం. చాలా చోట్ల ది ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బీయింగ్ డన్ ఆన్ ఎన్ ఎవ్రీడే బేసిస్, బీట్ ఫుల్ డే అవ్వచ్చు హాఫ్ డే కానీ, బట్ ఎట్ సమ్ పార్ట్ ఆఫ్ ది డే మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది జాయిన్ అవుతున్నారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ సోషల్ మీడియా అకౌంట్స్. మీకు మెయిల్ ఐడి ఉండాలి, లేదా టు హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు అండర్ వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్లో మీరు జాయిన్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ ట్రాఫికర్స్ ఆర్ యూజింగ్ దట్ ఆపర్చునిటీ అండ్ ట్రయింగ్ టు లూర్ ది యంగ్ చిల్డ్రన్ అండ్ ది యంగ్ పాపులేషన్ ఇన్ టు దట్ వన్. అండ్ వన్స్ వాళ్ళు దానిలో వచ్చినాక ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు గో బ్యాక్. రైట్. దేవికా రాణి గారు, సార్ చెప్పింది విన్నాం. పాఠశాలలు యువతని
ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. అంటే ఎందుకని ఈ మాదక ద్రవ్యాలను వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తున్నారు? వై దే ఆర్ టార్గెటెడ్ అంటే ఏం చెప్తారు? ఓకే, శ్వేత, ముఖ్యంగా మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ నుండి ఈ సమస్య మొదలవడానికి కారణం అంటే వాళ్ళు ఎందుకు విక్రయిస్తున్నారు ఇలాంటి సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే ఐ విల్ కేటగరైజ్ ఫస్ట్ 3 P's. ఒకటి ప్లెజర్, క్యూరియాసిటీ అనండి, ఎక్స్పెరిమెంట్ చేయడము, దానికి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా దగ్గరకు వచ్చే కేసెస్లో చూస్తే వాళ్ళకి యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్స్టెన్స్ ఎక్కడ అంటే ఈ గ్రూప్స్ ఏదైతే వాళ్ళు ఫామ్ అవుతారో పోస్ట్ కోవిడ్లో బాగా చూసింది ఏంటంటే యాలమ్నీ గ్రూప్స్ లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్లో చాలా యంగ్స్టర్స్ అట్ ఏజ్ ఆఫ్ 10-11 దే హ్యావ్ దిస్ ఇన్స్టా అకౌంట్స్, స్నాప్చాట్ అకౌంట్స్ ఇలా. సో ఈ గ్రూప్స్లో ఏమవుతుంది అంటే యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి సరదా ఎక్కువగా ప్లెజర్ సీకింగ్ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒక అవగాహన అక్కడ కల్పించడం జరుగుతుంది త్రూ ద రీల్స్ అండ్ టు ద ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళలో ఒక కుతూహలత మొదలవుతుంది, క్యూరియాసిటీ, అందరూ చేస్తున్నారు నేను కూడా చేయడం. తర్వాత ఈ ప్లెజర్ నుండి క్రమేణా అది ఒక ఒత్తిడిగా మారడం, ప్రెషర్. సో అది పియర్ ప్రెషర్ అవ్వచ్చు. అనదర్ థింగ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేకపోతే స్టూడెంట్ పాపులేషన్లో చూస్తుంటే ఎకడమిక్ ప్రెషర్ ఆర్ పియర్ ప్రెషర్, అకాడమిక్ ప్రెషర్ కూడా ఈ కాంబినేషన్ ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఒక కోపింగ్ మెకానిజం కోసం ఈ సబ్స్టెన్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవాలి అన్న ఒక అదొక ఏమంటారు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కోపింగ్ వెళ్ళిపోతుంది. ఎస్. ఇదే కాకుండా థర్డ్ ఏంటంటే ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్. ఏంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్లోని అంటే అది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పేరెంట్స్, లేకపోతే కొంతమందికి సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం. ఈ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేనప్పుడు ఏంటంటే అంటే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, దాన్ని రీచ్ అవ్వడానికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు అది రీచ్ అవ్వనప్పుడు ఏంటంటే దాన్ని ఎలా కోపప్ చేసుకోవాలో తెలియకపోవడంతో దే స్టార్ట్. అదే కాకుండా యంగ్స్టర్స్లోని ఇంకొకటి చూసేది ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్. వెరీ ప్రిమెచ్యూర్ అంటే ఆ ఏజ్లోని అంటే ఇమోషనల్ స్టెబిలిటీ లేని టైంలోని వాళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్స్లో అర్థం చేసుకోకుండా దే గెట్ ఇన్ టు ఇట్. దానికి ఏంటంటే ఇంపల్సివిటీ కూడా తోడవడం, పూర్ ఇంపల్స్ కంట్రోల్ కూడా. అంటే ఇప్పుడు ఏమైనా నేను అనుకున్నట్టుగా అవ్వకపోతే దాన్ని ఎలా అధిగమించాలో తెలియకపోవడం, ఆ స్కిల్ లేకపోవడం ఒకటి. ఇంకొకటి అనుకున్నది అనుకున్నట్టుగా చేసేయాలి, దానికి తగ్గట్టుగానే నాకు రిజల్ట్ రావాలి అని అనుకోవడం, ముందు వెనుక ఆలోచించకుండా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒక ముఖ్య కారణం ఈ పాపులేషన్లోని. ఇవన్నీ కూటమిగా అయ్యి ఏమవుతున్నాయంటే ఎప్పుడైతే వీళ్ళకి అవ్వట్లేదు వాళ్ళు అనుకున్నట్టుగా, లేకపోతే వాళ్ళు ఆశించింది వాళ్ళు సాధించలేకపోవడము, ఆ ఒత్తిడి ఎక్కువగా ఉండడము. అదర్వైజ్ చాలామంది ఏంటంటే మనకి లైఫ్ స్కిల్స్లో లోపం ఉన్నప్పుడు అంటే నేను ధైర్యంగా నో చెప్పలేకపోవడం. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ఐ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్. అంటే నేను వాళ్ళలో కలిసి ఉండాలి అంటే వాళ్ళు చెప్పింది చేస్తే కానీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. సో ఈ ప్రెషర్ కూడా ఉండడం, వాళ్ళకి కొన్ని చేయాలనిపించకపోయినా కూడా చేయడం. సో దట్ ఈస్ నాన్ అసర్టివ్నెస్. ఇంకొకటి సెల్ఫ్ ఎస్టీమ్, అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం, ఆ నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండడం. ఇవి కూడా ఏం చేస్తున్నాయి అంటే వ్యాలిడేషన్ సీకింగ్. అంటే నేను నా ఐడెంటిటీ అనేది ఇతరుల మీద ఆధారపడి ఉంది, వాళ్ళ మెప్పు పొందడానికి నేను ఏమైనా చేస్తాను. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే పార్ట్ ఆఫ్ అంటే ప్రాబ్లం అవుతున్నాయి. సో ఈ లైఫ్ స్కిల్స్ లోపము, ఈ 3 P's వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్, అదే కాకుండా అనదర్ ఇంపార్టెంట్. అయితే ఒత్తిడిని అధిగమించడానికి ఎంత శాతం మంది ఇటువైపు మళ్ళుతున్నారు? ఎందుకంటే మనం చాలా స్ట్రెస్ని ఎదుర్కొంటున్నాం కదా, అనేక రకాల స్ట్రెస్ని ఎదుర్కొంటున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అయితే మెయిన్గా యువతని టార్గెట్ చేస్తున్న ఈ వీళ్ళంతా కూడా, ఆ యువతంతా కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న స్ట్రెస్ని అధిగమించడానికి మాదక ద్రవ్యాల వైపు మళ్ళుతున్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? శ్వేత, కరెక్ట్ స్టాటిస్టిక్స్ అయితే చెప్పలేము మనకి. కానీ మీరు రీసెంట్గా మీరే అన్నారు స్టార్టింగ్ క్వశ్చన్లోని చాలా ఆర్టికల్స్ లేకపోతే చాలా కేసెస్ వస్తున్నాయి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాలాగా మన స్టేట్లోని చాలామంది ప్రొఫెషనల్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్, రైట్?
మనకు ఒక డేటాబేస్ అనేది లేదు. ఎక్సెప్ట్ ద గవర్నమెంట్ సెంటర్స్ ఎంతమంది మన దగ్గరకు వచ్చారు ఓపీ బేసిస్ లేకపోతే ఇన్ పేషెంట్ అనేది రికార్డ్స్ ఉంటాయి, బట్ అవి యాక్చువల్ ఫిగర్స్ కాదు టు బీ ఆనెస్ట్. కాకపోతే విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే, అంటే నేను ఒక 26 years నుండి ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అడిక్షన్. రిపోర్టెడ్ కేసెస్ చూస్తే అంటే సహాయం కోరడానికి వచ్చే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే కమ్ వెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సివియర్. అంటే మా చేతులు దాటిపోయి మేము ఏం చేయాలో తెలియట్లేదు. లాట్ ఆఫ్ ద టైం అప్పటికి ఆ పర్సన్ ఎవరైతే అడాలసెంట్ ఏజ్లో మొదలైనటువంటి ఈ వ్యసనం అన్నది అది తీవ్రత, ఎవరైతే ఈరోజు డ్రగ్ వాడతారో నెక్స్ట్ డే వాళ్ళు అడిక్ట్ అయిపోరు. అడిక్ట్ ఈజ్ అ టర్మ్ విచ్ వి యూస్, ఇప్పుడు దాన్ని న్యూ టర్మ్ ఈజ్ సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్ అంటాం. అంటే మాదక ద్రవ్యానికి వ్యసనానికి బానిస, అది ప్రాపర్ వర్డ్ కాదు, ఈ స్టిగ్మా వర్డ్ ఇప్పుడు. సో ఎప్పుడైతే ఆ చివరి దశకు వచ్చారు అంటే కనీసం ఒక 3-4 సంవత్సరాలు డ్రగ్ వాడకం అయితే, ఆల్కహాల్ అంటే ఒక 10-15 years తర్వాత దే విల్ రీచ్ టు ద ట్రీట్మెంట్ సెంటర్. అంటే ఈ లోపల ఏం జరుగుతుంది ఈ వ్యక్తితోనంటే సరదాగా మొదలైంది మా మొదటి దశ, మధ్య దశ, చివరి దశ. అంటే క్రమేణా అది ఒక ప్యాటర్న్ ఆఫ్ యూజ్గా సరదాగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అని స్టార్ట్ అయినది జర్నీ. మెల్లగా ఏంటంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ యూజ్, అంటే వారంలో ఖచ్చితంగా నేను వాడాల్సిందే. తరువాత క్వాంటిటీ, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువగా యువతలో చూసేటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఒక డ్రగ్తోని వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండట్లేదు. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పాలీసబ్స్టెన్స్ యూస్. ఎందుకంటే ఇందాక చెప్పాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. నా క్లయింట్తోనే ఐ హ్యావ్ లర్న్డ్ వెరీ యంగ్, ఎర్లీ 20s హీస్ టోల్డ్ మీ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎట్లాగా చూడొచ్చు, ఏ చాట్లోని ఎక్కడెక్కడ ఏమేమి పార్టీస్ రిలేటెడ్ టు డ్రగ్ అవుతాయి, ఎలాంటి ఇమోజీస్ వాడతారు. అంటే వాళ్ళకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ మనము చాలా లాగింగ్. పీపుల్ హూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, సిట్టింగ్ ఇన్ big offices, maintaining finances, making decisions for our state and country, మనం చాలా lagging. సో అంతా they are on catch up with what they want, అంటే యంగ్స్టర్స్. సో ఇక్కడ చూస్తే ఇంకొకటి, టెక్నాలజీలో అప్డేటెడ్ గా ఉన్నామని అనుకుంటున్నాం కానీ చాలా వెనకబడి ఉన్నాం అనమాట. అంటే ఎవరైతే ఆ ట్రాక్ లో ఉన్నారో వాళ్లకు అంటే ఎమోజీలతో సహా తెలిసిపోతుంది, అంటే వాళ్ళు ఎంత ముందుకెళ్ళిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఐ మీన్ అంటే ఇండికేటర్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఎవ్రీ కేస్ వెన్ వీ ఇంటర్వ్యూ, సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు నా దగ్గర, ఓకే మీ కాలేజ్లో నువ్వు చేసే దగ్గర నీ ఫ్రెండ్స్లో ఎంతమంది వాడుతున్నారు, సో ఇట్ ఈస్ ఎ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ యూ గెట్. అంటే ఒక వ్యక్తి దగ్గర నుండి మనకి తెలుస్తుందంటే దట్ బికమ్ హాట్ స్పాట్స్, ఎక్కడ నువ్వు విక్రయిస్తున్నాం పలానా ప్లేస్. సో గవర్నమెంట్తోని మనం ఇప్పుడు ఏంటంటే ఒక అడిక్షన్ ప్రొఫెషనలా, లేకపోతే సైకాలజిస్టా, లేకపోతే ఎన్సిబి ఆఫీసరా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటా, లేకపోతే మీడియా, అన్లెస్ వీఆర్ ఆల్ టుగెదర్ వీ రియలీ కెనాట్ వర్క్ ఆన్ దిస్ ప్రాబ్లమ్. ఎందుకు చెప్తున్నాను అంటే అన్లెస్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు, అంటే ఇక్కడ నేను విక్రయిస్తున్నాను, మా దగ్గర ఇంతమంది ఒక 100 members మేము వన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, వీఆర్ ఆల్ లైక్ అవుట్ ఆఫ్ 2000 students, అట్లీస్ట్ 100 and all we always have party with the drugs. ఇట్ మీన్స్ ఏంటి, అక్కడ జరుగుతుంది, దట్ బికమ్స్ అ హాట్ స్పాట్ ఫర్ యూ టు వర్క్ ఆన్. ఎందుకు చేయాలి, చాలామంది ఇందాక మొదటి ప్రశ్న మీరు అడిగినప్పుడు కారణాలు ఏంటి, వై పీపుల్ గెట్ ఇన్ టు ఇట్, సరదాగా మొదలవుతుంది, యూ టెంప్ట్, యూ స్టిమ్యులస్ ఇస్ దేర్, యు ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ మీడియా కంటెంట్ వేర్ ఇట్ ఈస్ గ్లామరైజ్డ్. ఇవన్నిటినీ ఒక్కసారైనా చేయాలి, జస్ట్ వన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ వన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నారు అన్నది యూ కాంట్ గేజ్ అట్ ద బిగినింగ్. ఎందుకో కూడా చెప్తాను, అవుట్ ఆఫ్ సో మెనీ స్టూడెంట్స్, అట్లీస్ట్ సమ్ lakhs ఆఫ్ పీపుల్ ఐ మైట్ హ్యావ్ స్పోకెన్ ఇన్ దిస్ 26 years. అందరిని అడుగుతాను, నువ్వు ఎప్పుడైనా మొదటిసారి స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నావా ఇలాగా రీహాబ్లో అడ్మిట్ అవుతావు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే జైలుకి వెళ్తావు, లేకపోతే ఎడ్యుకేషన్ పోతుంది, నీ గోల్స్ అనేవి వానిష్ అయిపోయాయి నీ ముందే అని అడిగినప్పుడు నోబడీ వాంటెడ్ టు బికమ్ ఆల్ దిస్ వాట్ దే హ్యావ్ బికమ్ ఆఫ్టర్ 5 years. బట్ కానీ మొదటి అడుగు మొదలయ్యేది ఏంటంటే అందరూ అనుకుంటారు ఈ ఒక్కసారికి ఆపేస్తాను, కానీ ఎంతమంది దానికి స్టిక్ అయి ఉంటారు. అన్ఫార్చునేట్లీ యూ కాంట్ కంట్రోల్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే. బ్యాక్ వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ 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 లిమిటెడ్. అవుట్ ఆఫ్ 1000 వీ సీ 5 సక్సెస్ఫుల్ కేసెస్. అది కూడా ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ స్ట్రగల్. శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రీట్మెంట్ ప్రక్రియ, ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు రాగానే ఏదైనా మ్యాజికల్ మెడిసినో
మా దగ్గర మ్యాజిక్ వ్యాండ్ ఉండదు, వేర్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఫైన్, యూ జస్ట్ గో బ్యాక్ అండ్ లివ్ యువర్ లైఫ్. అలాంటి సమస్య కాదు ఇది. ఆ జర్నీ ఆఫ్ అడిక్షన్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అండ్ అందరూ కూడా ఇది ఊహించి మొదలు పెట్టరు. సో ఇక్కడ చూస్తే మీరు వాటి వెనకాలన్న దుష్పరిణామాలన్నీ యువత ఆలోచించే స్టేజ్లో ఏమీ ఉండదు కదా. ఎందుకు అందులో ఉన్న మజా ఏంటో ఒక్కసారి చూద్దాం అని అనుకుంటారు. ఆ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత బ్యాక్ రావడం అనేది అసలు వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇక్కడ టెక్నికల్గా కూడా ఒకటి చెప్తాను. మనందరికీ మెమరీ సెంటర్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ విషయాలనే గుర్తుపెట్టాలి. అంటే ఫ్లిప్ సైడ్ ఒక కాయిన్ నేను ఇటే చూస్తాను తప్పించి అటు చూడను. సో ఇందాక సార్ కూడా ఒకటి అన్నారు, యంగ్స్టర్స్లో ఎంత బలహీనత అంటే అప్ టు 25 years బ్రెయిన్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటుంది. అంటే ఆ టైంలోని మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే నాకు బాగా అనిపించింది కాబట్టి చేసేసాం, ముందు వెనకాల లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. ఇందాక ఒక లైఫ్ స్కిల్ చెప్పాను, అదేంటంటే అసర్టివ్నెస్ చెప్పాను కదా. ఇంకొక లైఫ్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, లేకపోతే డెసిషన్ మేకింగ్ స్కిల్స్. సో ఈ స్కిల్ లోపించడం వల్ల ఏమవుతుందంటే నేను ఒక అనాలిసిస్ చేయను, నాకు అనిపించింది చేసేస్తా, తర్వాత చూసుకుందాం ఏమవుతుందో. దే పీపుల్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ మీ. ఇప్పుడు మిలీనియల్ పేరెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ లైక్ అస్, వీ ఆల్వేస్ వాంట్ టు గివ్ బెస్ట్ టు అవర్ చైల్డ్. అంత కష్టపడి లాట్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ సీ ఈ జనరేషన్లో మీరు నేను వీ ఆల్ వాంట్ టు వర్క్ ఫర్ అవర్ చైల్డ్, వీ ఆల్ వాంట్ టు గివ్ బెస్ట్. మనకేం లేదో వాటికంటే ఇంకా 10 times గ్రేటర్ ఇద్దామని చూస్తాం. దానికి మనం మల్టిపుల్ జాబ్స్ కూడా చేస్తాం. అలాంటి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ సమయంలో ఏమవుతుందంటే చైల్డ్ టేక్స్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఏంటంటే ఇక్కడ నాకు కుషన్ ఉంది, నాకు ప్రొటెక్షన్ ఉంది, అండ్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ అది అడ్వాంటేజ్ కంటే ఇట్ ఈస్ బికమింగ్ అ డిసడ్వాంటేజ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్. అంటే ఈ సమస్య ప్రివెన్షన్కి ఇది కూడా ఒక కారణం ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే శ్రీనివాస్ గారు, ట్రీట్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా ఒకసారి నేను సార్తో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సార్, ఇటీవల కాలంలో కొత్త డ్రగ్ కానీ కొత్త ట్రెండ్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా ఈ మాదక ద్రవ్యాల్లో? అలాగే వాటి వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉంది? ఇప్పుడు డ్రగ్స్ వాడుకలో దేర్ ఆర్ డెఫినెట్లీ న్యూ ట్రెండ్స్ రేంజింగ్ ఫ్రమ్ ఏ సబ్స్టెన్స్ అయితే వాడుతున్నారో అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొక్యూర్డ్, అది ఎలా దొరుకుతుంది అనే దానిలో కూడా దేర్ ఆర్ చేంజెస్. ఇప్పుడు కరెంట్లీ మోస్ట్లీ మీరు ఇదివరకు చూసుంటే లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుంటే మేబీ ఎ డెకేడ్ ఆర్ సో లాంగ్, మోస్ట్లీ డ్రగ్స్ ఏవైతే నార్కోటిక్స్ కానీ సబ్స్టెన్స్ అబ్యూస్ ఉన్నాయో దే ఆర్ మోస్ట్లీ ప్లాంట్ బేస్డ్. మీకు ఎక్కడో చోట వాటి కల్టివేషన్ అయ్యి వాటిని తీసుకొచ్చేసి ఇట్ యూస్ టు బీ యూస్డ్. బట్ ఇప్పుడు లేటర్ మీకు ఇంటర్నెట్ మీకు హెల్ప్లో ఉంది, యూ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దాట్. ఎలా చేయొచ్చు, వాట్ ఆర్ ది రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ వన్, అండ్ ఎంత టైం పడుతుంది, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఈస్ దర్ ఆన్ ది ఆన్లైన్ థింగ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు యూ విల్ బి రియలీ సర్ప్రైజ్డ్ లైక్ ఇఫ్ యూ హియర్ దట్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ బీయింగ్ మేడ్ at home, at school lab, and even in small warehouses or even in a small one-room kind of sheds also, because they know how it has to be made, ఏమేం కావాలి దానికి అనేది వాళ్ళు చూస్తున్నారు, అండ్ ఇన్ ఏ వెరీ స్మాల్ క్వాంటిటీ. అండ్ మీకు అక్కడ ఇలా ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఒక యాక్టివిటీ అవుతుందని కూడా మేబీ మీకు కూడా తెలియకపోవచ్చు. యూ మైట్ బై సీయింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇన్ ఫ్యూ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ డ్రగ్స్ వర్ కాట్ ఇన్ దేర్ హోమ్. వాళ్ళ ఇంట్లోనే చిన్న ఒక ల్యాబొరేటరీ లాగా పెట్టుకుని డ్రగ్స్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చారు వాళ్ళది. అండ్ ఇంకోటి, ఎలా ఇప్పుడు వీళ్ళకి ఇది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. ఇదివరకు మీరు చూసుంటే ఇన్ ది ఓల్డ్ డేస్ నియర్ ది ఇంటర్స్టేట్ బోర్డర్స్ కానీ లేదా టోల్ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఎస్ వాళ్ళు పట్టుకున్నారు, ప్యాకెట్స్ పట్టుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ది ఆన్లైన్ ఆర్ సోషల్ మీడియా, డార్క్ వెబ్ కానివ్వండి, అండ్ కొరియర్ సిస్టమ్స్. ఇప్పుడు చూడండి, మీరు మోస్ట్లీ ఇందాక నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఎ సోషల్ మీడియా అకౌంట్ నవ్ ఏ డేస్. ఆల్మోస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి కంపల్సరీ మెయిల్లో మీరు త్రూ యువర్ మెయిల్ యూనిట్ టు లాగిన్ అండ్ మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని చెప్తా ఉన్నారు. అండ్ అనదర్ థింగ్ వై యూత్ ఈజ్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ వన్ ఆఫ్ ద న్యూ ట్రెండ్ ఈజ్ యాక్సెస్ టు ది క్రెడిట్ కార్డ్స్ అండ్ యాక్సెస్ టు ది డెబిట్ కార్డ్స్. సో వాళ్ళ పేరెంట్స్ మీరు బ్యాంక్లో చూస్తే వాళ్ళంటే ఓకే మీకు ఒక యాడ్ ఆన్ కార్డ్ ఇస్తాము, ఇట్ ఈస్ అ ప్రైమరీ కార్డ్, ఇంకో కార్డ్ ఇస్తాం మీకు. సో ది యాడ్ ఆన్ కార్డ్ ఈజ్ మోస్ట్లీ విత్ ది చిల్డ్రన్. సో వాళ్ళు ఆన్లైన్లో దే ఆర్ బయింగ్ థింగ్స్, అండ్ ఆన్లైన్లో మీకు డైరెక్ట్గా పేరు చెప్పరు, అది ఓకే ఐఎమ్ బయింగ్ సో అండ్ సో అని. దేర్ విల్ బీ సమ్ కోడ్ వర్డ్స్.
అండ్ అది ఇంటికి వాళ్ళు ఎప్పుడైతే అది ఇక్కడ మనకి డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా హార్డ్లీ వెరీ ఫ్యూ ఆర్ చెకింగ్ ఏం వచ్చింది యాక్చువల్లీ అండ్ డైరెక్ట్ ఓకే ఐ హ్యావ్ గాట్ ఎ పార్సెల్ అనేసి చెప్తున్నారు చిల్డ్రన్ అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్. నోబడీ no parents or very few are actually checking what they have ordered, whether ఇది రియల్లీ వాళ్ళకి యూస్ఫుల్లా ఏంటి అనేదని. సో బోత్ ఎలా అయితే డ్రగ్స్ మీరు ప్రొక్యూర్ చేయాలి, ఎలా అయితే తయారు చేయాలి అండ్ హౌ ఇట్ కెన్ బి డెలివర్డ్. అండ్ ఇంకోటి డెడ్ డ్రాప్ టెక్నిక్ అనేసి అని అంటారు. సో ఎవరు హూ ఈస్ ద సోర్స్ అండ్ హూ ఈస్ ద బయ్యర్ మీకు అక్కడ యూ వోంట్ బి హ్యావింగ్ దే విల్ బి జస్ట్ షేరింగ్ ది ప్లేస్. ఈ ప్లేస్లో ఈ కలర్ బ్యాగ్ ఇలా పెట్టి ఉంది, లేదా ఈ కలర్ ప్యాకెట్ ఈస్ బీయింగ్ కెప్ట్ హియర్, సో ప్లీజ్ గో అండ్ కలెక్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ వాళ్ళకి కంప్లీట్లీ ఇట్ ఈస్ బీయింగ్ ఆన్లైన్లోనే వాళ్ళకి మనీ అంతా ట్రాన్సాక్ట్ చేసేస్తారు యూజింగ్ క్రిప్టో కరెన్సీ కానీ ఎయిదర్ వ్యాలెట్స్, దాని ద్వారా చేసేస్తారు. సో దెర్ ఈస్ నో ట్రాక్ దట్ ఓకే ఎవరు హూ ఈస్ ద సెల్లర్ అండ్ హూ ఈస్ ద బయర్. దే వోంట్ బి హ్యావింగ్ ఎనీ కమ్యూనికేషన్. జస్ట్ ఆన్లైన్లో వాళ్ళు కొన్ని ఇది పెడతారు ప్రొడక్ట్స్, ఐ వాంట్ టు బై దిస్ అంటారు అండ్ దే ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ఇట్. సో ఇవి ఈ మధ్యకాలంలో రీసెంట్గా చూస్తున్న న్యూ టెక్నిక్స్ అండ్ హౌ ద డ్రగ్స్ ఆర్ బీయింగ్ ప్రొక్యూర్డ్ అండ్ హౌ దే ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. మీరు చెప్పిన విషయాలు వింటుంటే అన్ని షాకింగ్గానే ఉన్నా, అందులో ఒకటి మాత్రం స్కూల్ ల్యాబ్లో కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ వెరీ షాకింగ్. అది కేసు ఒకటి బుక్ అయిందండి, అది కేసు యాక్చువల్లీ కేసు బుక్ అది ఒకటి ఇక్కడ బుక్ చేశారు హైదరాబాద్లోనే స్కూల్ ల్యాబ్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాటిలో ప్రతి స్కూల్కి ఒక ల్యాబొరేటరీ అనేది అవసరం. సో ల్యాబొరేటరీ కాకుండా ఇంకొక చిన్న సైజ్ దానిలో మేబీ ఒక వెరీ స్మాల్ దానిలో పెట్టేసి చేస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్లీ ఇట్ వాస్ డన్ ఆన్ ఎన్ వీకెండ్స్లో కానీ లేదా స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అప్పుడు చేస్తున్నారు. సో దట్ ఏంటంటే మిగిలిన స్కూల్ చిల్డ్రన్ కానీ మిగిలిన టీచర్స్ వాళ్ళెవరికి అది ఐడియా ఉండదు. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళందరికీ తెలిసి చేస్తున్నారని కాదు. ఎవరైతే అక్కడ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని ఇలా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో దే విల్ ఎన్ష్యూర్ దట్ ఆ టైంలో ఎవరూ లేరు అక్కడ, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, సో దట్ ఎవరికి డౌట్ రాదు. ఎవరైనా వచ్చినా కూడా ఏదో యాక్టివిటీ అవుతా ఉందని చెప్తారు, కానీ ఇలా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందని ఎవరికి డౌట్ రాదు. బికాజ్ ఆన్ ఏ హాలిడే ఆల్మోస్ట్ బికాస్ ద టీచర్స్ చిల్డ్రన్ వీళ్ళందరూ వీక్ అంతా ఉంటారు. సో హాలిడేస్ ఎవరు రారు అన్లెస్ దే హ్యావ్ సమ్ ఎనీ స్పెసిఫిక్ వర్క్, ఏమైనా ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్ కానివ్వండి, ఏమన్నా పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటివి అయితే తప్పించి వెరీ ఫ్యూ విల్ బి గోయింగ్ ఆన్ ఏ వీకెండ్స్. ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అందరికీ తెలిసేలా చేయరు, చాలా పకడ్బందీగా చేస్తారు. అది పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు, ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్కి కూడా తెలిసే అవకాశం లేకుండా అంత ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలిసే విధంగా చేస్తూ ఉంటారు. రైట్, ఫైన్. అయితే వీటన్నిటిని అరికట్టడానికి ఎన్సీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది మరి? బోత్ బికాజ్ మాది వచ్చేసి ఎన్సీబీ ఈజ్ ద మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విత్ రెస్పెక్ట్ టు ద డ్రగ్ ట్యాక్లింగ్ అండి. సో ఒకటి బికాజ్ వీ డూ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. డ్రగ్ ప్రాబ్లమ్ని ఇండియాలో ట్యాకిల్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ ఆర్గనైజేషన్ లేదా మీరు వన్ అప్రోచ్ అనేది కాదు. అది యూ నీడ్ టు ఎన్ష్యూర్ ద సప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ నుంచి సప్లై వస్తుంది అనేది ఇట్ హ్యాస్ టు బి టార్గెటెడ్. సో వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ ది సప్లైని ఐడెంటిఫై చేసి అసలు ఆ సప్లైని కంప్లీట్గా అది తీసివేయాలి. బికాజ్ ఇఫ్ దెర్ ఈస్ నో సప్లై యూ కెనాట్ గెట్ ఎనీవేర్ హియర్. పాయింట్ నెంబర్ 2, సప్లై ఉంది. ఎందుకు సప్లై ఉందంటే బికాస్ సంబడి ఆర్ ఆస్కింగ్ ఫర్ దాట్. వాళ్ళకి ఒక ఐటమ్ ఈ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దట్ సప్లై ఈజ్ బీయింగ్ మేడ్. ఎయిదర్ లోకల్గా ప్రొక్యూర్ చేస్తున్నారు లేదా ఇంటర్నేషనల్ ద్వారా అయినా త్రూ కొరియర్ మోడ్ కానీ త్రూ ఇంపోర్ట్ ద్వారా చేసుకునే అయినా బయట నుంచి తీసుకొస్తున్నారు. సో ఈ రెండింటిని బోత్ సప్లై అండ్ ఈ రిక్వైర్మెంట్ ఈ రెండింటిని సైమల్టేనియస్గా మేము ఇక్కడ టార్గెట్ చేస్తాము. వన్ థింగ్ బికాజ్ మాకున్న ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ టెక్నాలజీని వాడుకొని చేస్తారో వీ ఆల్సో యూజ్ ద సేమ్ టెక్నాలజీ. వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏంటనేది వీ హ్యావ్ ది యాక్సెస్. వీ హ్యావ్ మెనీ ఆన్లైన్ టూల్స్ అండ్ మాకున్న ఎన్సీబీకి డెడికేటెడ్ టూల్స్ ఉన్నాయి. బై సేయింగ్ సపోజ్ ఇఫ్ ఐ కెన్ మాకున్న టూల్స్కి వీ కెన్ సీ ఎక్కడి నుంచి వీళ్ళు చేయగలుగుతున్నారు ఏంటి అనేది కూడా వీ కెన్ గో అప్ టు ద డీప్ పాయింట్ దేర్. అండ్ నెక్స్ట్ ఎలా అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ని అరికట్టాలి అనేదాన్ని. బికాజ్ అది ఎన్ఫోర్స్మెంట్స్తో పాటు అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ఏ కోఆపరేషన్ మోడ్. బికాజ్ ఇందాక మనం అనుకున్నట్టుగా schools main thing అండి. బికాస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈస్ ద స్కూల్స్. అండ్ ఎన్సీబీ ఈజ్ హ్యావింగ్ ఎన్ MOU, ఎన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద CBSE schools in India, all over India. సో బై దట్ ఏంటంటే స్కూల్స్ హ్యావ్ టు ఫార్మ్ దేర్ ఓన్ డ్రగ్ కమిటీస్ యూజింగ్ ద స్టూడెంట్స్. వాళ్ళే దానిలో కమిటీ సభ్యులుగా ఉంటారు. దే విల్ బి ద చైర్మన్, దే విల్ బి ద మెంబర్స్. సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ బీయింగ్ ప్లాన్డ్, వాళ్ళు ఎలా. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు స్కూల్లే ఓకే మీకు ఇప్పుడు మనం చూస్తాం స్కూల్లో దేర్ ఆర్ వేరియస్ కమిటీస్ ఆర్ వేరియస్ క్లబ్స్. వాళ్ళకి ఇది ఇక్కడ గేమ్స్ క్లబ్ అని ఉండిద్ది, మూవీస్ క్లబ్ అని ఉండిద్ది, యాక్టివిటీ క్లబ్ బేస్డ్. సో వన్ మోర్ అనదర్ క్లబ్ విచ్ ద స్కూల్స్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఈజ్ ది యాంటీ డ్రగ్ కమిటీస్. సో స్కూల్స్ని కూడా మేము పర్టికులర్గా ఇది వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు ఇవి ఆర్గనైజ్ చేయండి, ప్లీజ్ డూ కాన్స్టిట్యూట్ దిస్ యాంటీ డ్రగ్ కమిటీస్. ఇది ఒకటండి.
The another point is the training to the staff, school staff, and ranging from the teachers and all the staff. So ఎందుకు why the staff and the teachers need to be trained in this one ante, because once the kid or the child goes to the school, for close to 8 hours they are in the school, and they'll be having direct one-to-one eye contact with them. సో వాళ్ళు ఏమైనా చైల్డ్ రోజు చూస్తూ ఉంటారు, ఏమన్నా మార్పు ఉన్నది, ఈజ్ దేర్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బిహేవియర్ చేంజ్ ఇన్ ద చైల్డ్, సో ద స్కూల్ టీచర్ ఆర్ ద స్టాఫ్ విల్ బి ద ఫస్ట్ వన్, ఓకే నిన్నదాకా బాగా ఆడుతున్న వాళ్ళు వై దే ఆర్ అబ్రప్ట్లీ కామ్, డల్, ఆర్ దే ఆర్ నాట్ వెల్, ఆర్ దే ఆర్ ఓవర్ రియాక్టివ్. సో all this, so అందుకని in our MOU there is a clause where the teachers also has to be trained. So teachers కూడా train అయ్యి they'll be seeing the kids whether there are any visible signs of any changes or whether they have been affected by any substance abuse. It is not that the kids are knowingly taking, but they may be unknowingly being given those substances. So all these, so earlier everything used to be a reactive approach, like okay, once after the incident happens then we will see how it happened, or now we are going on a proactive approach. So we are seeing what are the ways by which and what is the target population which can be hurt by all these activities. So we are seeing there on a proactive approach, we are going to the schools, we are going to the institutions, and even we are taking the help of the NGOs and the social organizations, because they are having a wide reach. So one word which I tell to you, it may be spread in the same way that if that one organization takes that, some around 100 people will be knowing that message and how and all the ill effects of the drug abuse. So both we are acting on the enforcement and on the cooperation front. రైట్. దేవికరణి గారు, యశ్వంత్ గారు చెప్పినట్టుగా కొంతమంది డల్ అయిపోతుంటారు, కొంతమంది ఓవర్గా రియాక్ట్ అవుతుంటారని చెప్పారు. అంటే ఈ డ్రగ్స్ వినియోగం యువతని ముఖ్యంగా టార్గెట్ చేశారు. స్కూల్స్ పై కూడా వాళ్ళ ప్రభావం చూపిస్తున్నారు, స్కూల్లోని విద్యార్థులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మరి వాళ్ళ ప్రారంభ దశలో వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులకు తెలియకుండా, టీచర్స్కి తెలియకుండా ఎవరైతే యూజ్ చేస్తుంటారో మరి వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ముందుగానే వాళ్ళు తెలుసుకుని ఉంటే అరికట్టేయచ్చు కదా. ప్రారంభ దశలోనే వాళ్ళ సంకేతాలన్నీ ఏ విధంగా చూపిస్తూ ఉంటారు? ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటాము ఇక్కడ. సో బేసికల్లీ చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళకి అన్నీ అంటే ఇవన్నీ చూసారు. మనం క్వశ్చన్ అడిగినప్పుడు మాకు కనిపించిందండి సమ్ పౌడర్ లాంటిది ఏదో, కానీ మేము అంత సస్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఎర్లీ సైన్స్ అనేది ఇంపార్టెంట్, వేర్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఏంటిది ఎర్లీ సైన్స్. ఎప్పుడైతే పేరెంట్స్కి ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ సీయింగ్ మీ చైల్డ్ ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేసే చైల్డ్ సడన్గా ఐ కాంటాక్ట్ చేయట్లేదు, రాగానే బాగా వీక్గా ఎగ్జాస్ట్ అయిపోయి వెళ్ళిపోయి రూమ్లో తలుపేసుకుని ఉంటున్నాడు, ఐసోలేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇంకోటి పూర్ ఎపిటైట్, అంటే టైంకి తినట్లేదు, అండ్ లేట్ అవర్స్ వీళ్ళు ఎక్కువగా గ్యాడ్జెట్స్లోని ఉండడం, లౌడ్ మ్యూజిక్ అంటే బయటికి కూడా వినిపిస్తుంది అనమాట అంత లౌడ్, అండ్ ఆడ్ అవర్స్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ అకాడమికల్లీ దే సీ దట్ డిక్లైన్ అవుతూ ఉంది, అండ్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు. ఇంకోటి రియాక్షన్ టైం, అంటే మనం ఏదైనా చెప్పినా కూడా రెస్పాన్స్ చాలా డిలేడ్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎర్లీ సంకేతాలు. అదే కాకుండా కొన్ని డ్రగ్స్ వాడినప్పుడు ఎస్పెషల్లీ బ్లడ్ షాట్ ఐస్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనం చూస్తాం పారాఫెర్నేలియా అంటాం, అంటే వాళ్ళు రోలింగ్ పేపర్స్, క్రెడిట్ కార్డ్స్, యాక్చువల్లీ స్టూడెంట్స్కి కార్డ్స్ ఉండవు కానీ దే విల్ బీ టేకింగ్ దట్ ఓల్డ్ కార్డ్స్ అండ్ అవి ఉన్నాయి. అండ్ వాళ్ళ రూమ్స్లోని ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత సెపరేట్ రూమ్ ఫర్ ద చిల్డ్రన్. సో ఎప్పుడు లాక్ వేసుకునే ఉంటున్నారు, ఎప్పుడు డోర్ క్లోజ్ చేయడం కాదు లాక్ వేసుకుని ఉంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. ల్యాక్ ఆఫ్ విజిలెన్స్, అంటే చదువుకుంటున్నాడు అని అనుకోవడం కంటే అప్పుడప్పుడు మానిటర్ చేయడం అనేది అవసరం. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్. అండ్ ఫ్రీక్వెంట్లీ ఇంటరప్టింగ్ క్వశ్చనింగ్ కూడా కాదు, అంటే దెర్ ఆర్ టూ డిఫరెంట్ పేరెంట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హెలికాప్టర్ పేరెంట్, అంటే ఇక కంటిన్యూస్గా దే విల్ బీ వాచింగ్ ద పర్సన్ లైక్ దాట్ అండ్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఏం చేస్తున్నావు, ఇది చేసావా లేదా. దట్ లీడ్స్ టు అనదర్ ఇరిటబిలిటీ. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే ఎర్లీ ఇండికేటర్స్ని అంటే గుర్తించకపోవడానికి కారణం అడాలసెంట్ ఏజ్లో ఇరిటబుల్గా ఉంటారు కదా. సో ఏజ్ ఫ్యాక్టర్, హార్మోనల్ ఫ్యాక్టర్ అనుకుంటాము. బట్ మీరు ఎప్పుడైతే అలర్ట్గా ఉంటారో, విజిలెంట్గా ఉంటారో చూడండి ఏ టైంలో వాళ్ళు ఇరిటబుల్గా ఉన్నారు, ఏమైనా క్వశ్చన్ చేస్తే వెంటనే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, ఎమోషన్స్ని వాళ్ళు రెగ్యులేట్ చేయలేకపోతున్నారు.
ఈజీగా టెంపర్మెంట్ లెవెల్స్ అన్నీ ఇంటెన్స్ హైగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవి చూడాలి. చాలా సీక్రెసీ మెయింటైన్ చేయడం, ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది. అండ్ ఏమంటారు, ఎక్కువగా ఇందాక చెప్పాను టెక్నాలజీ అండ్ దిస్ ప్రాబ్లమ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఎప్పుడైతే మనం ఆ మానిటర్ చేయమో, బికాజ్ ప్రైవసీ అనేది, పర్సనల్ స్పేస్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంటే మనము టూ మచ్ ఉండకూడదు, అలానే టూ లీనియంట్గా ఉండకూడదు. సో వెన్ ఐమ్ సేయింగ్ మానిటరింగ్, బీయింగ్ విజిలెంట్ అంటే బీయింగ్ ప్లేయింగ్ సేఫ్ ఇక్కడ. అండ్ కమ్యూనికేషన్ లేకపోవడం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ ఆర్ సీయింగ్ ఇన్ ద పేరెంట్స్. ఆ కనెక్షన్ లేదు. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అథారిటేటివ్, లేకపోతే ప్యూనిటివ్గా ఉండడం. ఇందాక సార్ చెప్పినట్టు రియాక్టివ్ అప్రోచ్, అంటే మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని తిట్టేయడము, పనిష్ చేయడము, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ని అంటే దట్స్ అ పార్ట్ ఆఫ్ అనదర్ పనిష్మెంట్. బర్త్డేస్, లేకపోతే గిఫ్ట్స్ ఇవ్వను, లేకపోతే వాట్ ఎవర్ దే హ్యావ్ ఆస్ దే కట్ ఆఫ్ బై. బట్ ఇవన్నీ కూడా ప్రొయాక్టివ్లో ఎలా ఉంటాయంటే, యూ మానిటర్, యూ సీ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, డోంట్ వెయిట్ ఫర్ 3 months టు హ్యాపెన్. ఏమంటారు, అకాడమికల్లీ సమ్ ఎగ్జామ్స్ అయ్యి తర్వాత రిజల్ట్ చూసి తర్వాత మీరు ఎలాంటి అప్రోచ్ తీసుకోవడం కంటే ముందుగానే గమనించి, ముందుగానే మానిటర్ చేస్తూ ఏంటి ఉన్నాయి, ఎందుకు ఇంత ఇరిటబుల్గా ఉన్నారు. సో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఆర్ అవైలబుల్ ఆల్ ద టైమ్. మనకి ఆన్లైన్లో ఉన్నారు, ఆఫ్లైన్లో ఉన్నారు. ఎవ్రీ సిబిఎస్ఈ స్కూల్ హ్యాస్ అ స్కూల్ సైకాలజిస్ట్. సో వినియోగించడం ఈ సర్వీసెస్ అనేది ఈ పేరెంట్స్కి అవసరం. అండ్ నెక్స్ట్ టీచర్స్ ఇండికేటర్స్ ఏంటంటే, ఎప్పుడైతే వీ హ్యావ్ వెరీ క్లాసిక్ కేస్, అంటే ఆ అబ్బాయి రోజు కాలేజ్కి వస్తున్నాడు కానీ క్లాస్ రూమ్కి రావట్లేదు. ఇమీడియట్గా ద టీచర్ హ్యాస్ అలర్టెడ్ ద ప్రిన్సిపల్ హ్యాస్ అలర్టెడ్ ద పేరెంట్. ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ యాక్చువల్లీ ఈజ్ మిస్సింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కువగా గ్యాప్స్ అనేవి బాగా ఉన్నాయి. అనదర్ క్లాసిక్ కేస్ వేర్ ఐ హ్యావ్ సీన్, పేరెంట్కి తెలీదు, చైల్డ్ డింట్ అటెండ్ ద కాలేజ్ ఫర్ లాస్ట్ 3 years. అండ్ ఫస్ట్ ఇయర్లో 4 backlogs ఉన్నాయి. బట్ ద చైల్డ్ వాజ్ మేనేజింగ్ బై చేంజింగ్ ద ఫోన్ నెంబర్. అంటే అలర్ట్స్ అన్నీ కూడా అనదర్ నెంబర్కి వస్తున్నాయి. అండ్ పేరెంట్స్ ఎప్పుడు వెళ్ళి కనుక్కోవాలి కాలేజ్లో ఏమవుతుంది అన్నది అంటే ఆ గ్యాప్ అంటే క్రియేట్ చేయడం అనేది కూడా, బికాస్ దే ఆర్ క్రియేటింగ్, ద చైల్డ్ ఈస్ క్రియేటింగ్ బికాస్ దే వాంట్ టు కంటిన్యూ వాట్ దే ఆర్ డూయింగ్. పేరెంట్ కూడా పట్టించుకోకపోవడం. సో ఇక్కడ ఆ గ్యాప్ అనేవి, సో ఆ గ్యాప్ని రెడ్యూస్ చేసేట దానికి కూడా వీ హ్యావ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పేరెంట్ కూడా కలిసికూటంగా. సో ఇట్స్ ఎ ట్రయాంగిల్ అప్రోచ్. ఏంటంటే వెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పేరెంట్, టీచర్ అండ్ చైల్డ్ ఎప్పుడు ఆ ట్రయాంగిల్లోని కనెక్ట్ అయి ఉంటేనే వీ కెన్ ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈరోజు మనం డ్రగ్స్ ఒకటి మాట్లాడుతున్నాం, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ బిహేవియర్ అడిక్షన్స్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ పాపులేషన్. ఒకసారి ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం యువత అంతా కూడా ఏ విధంగా డ్రగ్స్ మహమ్మారి చేతుల్లో చిక్కుకొని ఉందో. స్కూల్ దశలోనే విద్యార్థుల్ని ఈ డ్రగ్ మహమ్మారి ఎంతలా డిస్టర్బ్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం ఇదంతా కూడా. అంటే మరి ట్రీట్మెంట్ దాకా వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉందా మరి అందులోంచి బయటపడడానికి? నమస్కారం అండి. నేను ఫీనిక్స్ రిహాబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ బిహేవియరల్ అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్లో లాస్ట్ 15 yearsగా కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. సో నా అనుభవంలో నేను చూసింది ఏంటంటేనండి, ట్రీట్మెంట్కి లాస్ట్ స్టేజెస్లో వస్తారు, చివరి దశలు. మొదట్లో వాళ్ళు కుటుంబాన్ని కన్విన్స్ చేసుకోగలరు, ఒట్టు పెడతారు. అలాగే కుటుంబం కూడా అన్అవేర్గా ఉండి ఒక్కొక్కసారి ఏం చేస్తుండే అంటే ఇంకొక అవకాశం ఇద్దాం అనే పద్ధతిలో వాయిదా వేసుకుంటూ చివరి దశ దాకా తీసుకొని వస్తారు. సో ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు చాలామంది ఏంటంటేనండి, దే విల్ బీ అండర్ ది ఇంప్రెషన్, నాకు డ్రగ్ కాదు ప్రాబ్లము, నా ప్రాబ్లం ఇంకేదో ఉంది, నాకు నా సమస్య నా తల్లిదండ్రులతోనో ఉందో, లేదా చదువు పట్లనో, లేదా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది నన్ను, నాకు సరిగా ట్రీట్మెంట్ లేదు, ఇటువంటి ఆలోచనలు ధోరణులతో ఉంటారు. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటానికి ముందుగా వాళ్ళకు వచ్చే అడ్డంకి ఏంటంటేనండి, నాకు ప్రాబ్లం లేదు అనే భావంలో ఏర్పాటవుతారు. సో ట్రీట్మెంట్ ప్రారంభం అయ్యేది మొదట ఏంటంటే డిటాక్స్ నుంచి. డిటాక్స్ అంటే అర్థం ఏంటంటేనండి, వాళ్ళ బాడీలో ఏదైతే ఈ సబ్స్టెన్స్ ఉందో
ఈ మత్తు పదార్థము, ఇది తీసుకోనప్పుడు వాళ్ళ శరీరం నుంచి విత్డ్రాయల్స్ వస్తాయి. చేతులు కాళ్ళు వణకటము, దడ, భయము, నిద్ర పట్టకపోవటము, ఆకలి వేయకపోవటము, చికాకు, కోపము, అసహనము, అసంతృప్తి, రెస్పాన్సెస్, నెగటివ్ రెస్పాన్సెస్, లెస్ రియాక్షన్స్, మాట్లాడకుండా ఉండటము, డిప్రెషన్లోకి వెళ్ళిపోయామని చెప్పటము, సూసైడల్ టెండెన్సీస్, ఇటువంటి చాలా డెవలప్ అవుతాయి. సో వీటిని మేము విత్డ్రాయల్ మేనేజ్మెంట్ చేసి, ఈ విత్డ్రాయల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ మేము చెప్పేది రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటుంది. అక్కడ మేము కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి దీని యొక్క ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, ఇందాక మేడం చెప్పినట్టు ప్లెజర్ సీకింగు, ఇవన్నీ కూడా టెంపరీగా కొన్ని రోజులు ఉంటుంది, ప్లెజర్ లేదని చెప్పట్లేదు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా వీళ్ళు దీనిపైన డిపెండెంట్ అయిపోతారు. డిపెండెంట్ అంటే చెప్పడం ఏంటంటేనండి, అది లేకుండా మేము జీవించలేము అనే స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ కెరియర్ ముఖ్యం కాదు, కుటుంబం ముఖ్యం కాదు, ఒకవేళ తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళతో ఉండటం ముఖ్యం కాదు. మాకు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే ఆ డ్రగ్ ముఖ్యం. ఆ డ్రగ్ లేని మేము బతకలేము అనే స్థితికి వచ్చిన తర్వాతే చాలామంది నా అనుభవంలో ట్రీట్మెంట్ సెంటర్కి రావటం అనేది జరుగుతుందండి. అంటే సమాజంతో పని లేకుండా కన్న తల్లిదండ్రులతో కూడా పని లేనంతగా మత్తులోకి తీసుకెళ్ళిపోతోంది ఈ డ్రగ్ అనే మహమ్మారి. అయితే యశ్వంత్ గారు, దీన్ని వినియోగించక ముందే దాన్ని అడ్డుకట్ట వేయాలి. అసలు వీళ్ళ లైఫ్లోకి అది రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సొసైటీ, పేరెంట్స్, స్కూల్స్లో అయితే ఉపాధ్యాయులు, వాళ్ళందరి మీద. అంటే వీళ్ళందరూ కలిసి మీతో పాటు ఎన్సీబీతో కలిసి వర్క్ చేయాలంటే ఏ విధంగా పని చేయగలరు? వాళ్ళు ఇందులో పాలు పంచుకొని వాళ్ళు కూడా వాళ్ళ రోల్ పోషిస్తే కాస్తైనా మనం తగ్గించవచ్చు కదా. డెఫినెట్లీ అండి. సో అట్ ఆల్ లెవెల్స్ మనకి రేంజింగ్ ఫ్రమ్ మీరు చూసుకుంటే నేషనల్ లెవెల్ నుంచి మీకు జిల్లా స్థాయి వరకు డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఒకటి ఎన్రోల్ అయ్యి ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి జిల్లాలో ఇట్ ఈస్ అండర్ ఇంప్లిమెంటేషన్. నషా ముక్త్ భారత్ అభియాన్ అనేసి, వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కెన్ ఎన్రోల్ on that one and ensure that he or she will contribute in ensuring a drug free India. వాళ్ళు దానిలో రిజిస్టర్ అయ్యి వాళ్ళు చూసుకుని, బికాస్ ద ఈజియెస్ట్ ప్లేస్ లేదా ద ఈజియెస్ట్ వే టు సీ వెదర్ ఎనీ వన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డ్రగ్ అడిక్షన్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ ద్వారా ఎవరైనా ఉన్నారంటే సీయింగ్ అవర్ నియర్ అండ్ డియర్ వన్స్. ఫస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, లేదా ఇన్ అవర్ స్కూల్, కాలేజ్, ఇన్ అవర్ ఆఫీస్. సో వాళ్ళ దగ్గర ఏమన్నా ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ ఎనీథింగ్ డిఫికల్ట్ ఇన్ దేర్ బిహేవియర్, ఇవన్నీ చూసి ఓకే వీళ్ళలో సమ్ ప్రాబ్లం ఉంది అండ్ ఎన్షూరింగ్ దెమ్ వాళ్ళని ఈ డీ అడిక్షన్ ట్రీట్మెంట్కి తీసుకువచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఎవ్రీ ఇండివిజువల్ కెన్ కాంట్రిబ్యూట్ ఆన్ దేర్ పార్ట్ బై రిజిస్టరింగ్ యాజ్ ఏ నషాముక్త్ భారత్ అభియాన్ క్యాంపెయిన్ కింద చేసుకుని నషాముక్త్ భారత్ మిత్ర కింద రిజిస్టర్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. అనదర్ థింగ్, మనం ఇందాక అనుకున్నట్టుగా స్కూల్స్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది ఆ ఫామ్ చేసుకునేసి దాని మీద ఒక వైడ్ ఇది ప్రోగ్రామ్ లాగా పెట్టుకోవాలి. సో దట్ ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్, అవి ఎంత వైడ్ రీచింగ్, ఫార్ రీచింగ్ ఉంటాయి అనేది దోస్ నీడ్ టు బీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. నెక్స్ట్, మనము ఇప్పుడు గవర్నమెంట్ పరంగా వచ్చేసి ఎనీ ఇండివిజువల్, ఇప్పుడు సపోజ్ ఇందాక మీరు అడిగినట్టుగా ఎవరైనా ఇప్పుడు ఏమన్నా ఇలా ఒక ఇన్ఫర్మేషన్ మనకి పాస్ చేయాలి, ఇలా ఇక్కడ అవుతుందో ఒక కంప్లైంట్ నేను తీసుకురావాలి అనుకుంటే మీకు నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ -1933, ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీరు చెప్పచ్చు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, లేదా ఆన్ బీయింగ్ ఎనీ స్పెసిఫిక్ ఒక ఇండివిజువల్ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఒక ప్లేస్ మీద మీరు చేయొచ్చు. అండ్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ డేటా మొత్తం కంప్లీట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారండి, ఎవరికి చెప్పరు. అది ఎంత కాన్ఫిడెన్షియాలిటీ ఉండిద్దంటే మా యూనిట్లో ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకరికి అది ట్రాన్స్ఫర్ చేసేప్పుడు మేము వాళ్ళకి ఎక్సెప్ట్ ది ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకా ఏమీ వాళ్ళకి షేర్ చేయం. ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ పేరు ఏమీ షేర్ చేయమాట, అంత కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుతాం. చాలామంది ఏంటంటే ఇది నేను ఇది ఒకవేళ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే నన్ను ఏమైనా టార్గెట్ చేస్తారు, లేదా నా పేరు బయటకు వస్తుంది, మళ్ళీ నాకు ప్రాబ్లం ఉండిద్ది అనేసి చాలామంది హెసిటేట్ చేస్తారు. సో -1933, ద టోల్ ఫ్రీ నెంబర్ ఈజ్ 1933. ఆ నెంబర్కి చేసి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని మీరు షేర్ చేయొచ్చు. మాకు అనే డైలీ బేసిస్
మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇమ్మీడియట్గా మేము దాని మీద యాక్షన్ తీసుకుని మళ్ళీ మేము దానిలో అప్డేట్ చేస్తాం. ఓకే, మీరు ఈ కంప్లైంట్ ఇచ్చారు, దీని మీద మేము ఇది చేసాం, సో దీని మీద యాక్షన్ టేకిన్ రిపోర్ట్ లాగా మేము ఇంటిమేట్ చేస్తాం అన్నమాట. సో అది అనదర్ థింగ్. అండ్ ఇది కాకుండా గవర్నమెంట్ టు గవర్నమెంట్ కోఆపరేషన్ అండ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్రోచ్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మేము ఎన్సీబీగా ఎలా అయితే ఉన్నామో ప్రతిసారి నేషనల్ మీకు ఎన్కాడ్ మీటింగ్స్ అని అవుతాయండి, నార్కో కోఆర్డినేషన్ మీటింగ్స్ అనేసి ఎట్ ద నేషనల్ లెవెల్, ఎట్ ద స్టేట్ లెవెల్, మీకు ఆఖరికి జిల్లా స్థాయిలో కూడా మీకు హెడెడ్ బై ది కలెక్టర్తో మీకు అవుతుంది. స్టేట్ లెవెల్ వచ్చేసి చీఫ్ సెక్రటరీ లెవెల్లో మీకు అవుతూ ఉండేది మీటింగ్. మీకు సెంట్రల్లో అప్ టు ద మీకు యూనియన్ హోమ్ మినిస్టర్ ఆయన డైరెక్ట్గా ఇది తీసుకుంటారు ఈ మీటింగ్. సో మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు దాని మీద ఎంత స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు అగెయిన్స్ట్ టు కంప్లీట్లీ వైప్ అవుట్ దిస్ డ్రగ్ అబ్యూస్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనే దాని మీద ఎంతైతే ఉన్నదో. సో అట్ మల్టిపుల్ లెవెల్స్ మీకు గవర్నమెంట్ టు గవర్నమెంట్ అప్రోచ్, గవర్నమెంట్ టు ఇండివిజువల్స్ త్రూ 1933, అండ్ మనకి ఇది ఇక్కడ సిటిజన్ సెంట్రిక్ లేదా మనకి కమ్యూనిటీ నుంచి డ్రైవ్ అవుతున్నది, లైక్ వెల్ఫేర్ కమిటీస్ కానీ మనీ అండ్ యాంటీ డ్రగ్ కమిటీస్ ఇన్ ద స్కూల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా చోట మీకు ఇది ఇక్కడ కమ్యూనిటీస్లోకి వచ్చేసి రెసిడెంట్ వెల్ఫేర్ కమిటీస్లా ఫామ్ అవుతున్నారు. వన్ మోర్ థింగ్ మీరు దానిలో కూడా మీరు చేయొచ్చు, అఫ్కోర్స్ ఆల్రెడీ ఉన్నాయి చాలా ఇది చాలా మనకి వాటిల్లో ఉన్నాయి. యాంటీ డ్రగ్ అనేది కూడా వాళ్ళు దాని మీద చాలా గట్టిగా ఇది చెప్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఇన్సిడెంట్ కానీ రిపోర్ట్ అయితే మేము దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాను. సో ఎలా అయితే దానిలోకి ముందు ఒక పియర్ దాని మీద వెళ్తున్నారు, ఒక పియర్ ఫోర్స్ వల్ల, ఒక పియర్ ప్రెషర్ వల్ల ఎలా అయితే వీళ్ళు డ్రగ్స్ దానికి ఒకటి అలవాటు అవుతున్నారో అదే పియర్ ఫోర్స్తో కూడా వాళ్ళు దాన్ని స్టాప్ చేయొచ్చండి. అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి ఎందుకంటే ఇట్ ఈస్ నాట్, అందరూ అనుకుంటారు మనం ఏమనంటే సరే ఒకేసారి అది ఒకసారి ట్రై చేస్తే ఫైన్ ఏమవుద్దు ఒకసారి అని, బట్ ఇట్ ఈస్ నాట్ విల్ పవర్ అండి. వన్స్ మీరు అది యూసేజ్ కానీ స్టార్ట్ చేస్తే యువర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ టేకెన్ ఓవర్. మీరు చూస్తుంటే ఎవరైనా సరే అవగాహన లేని వాళ్ళు, పోనీ చదువుకోని వాళ్ళు అనేది కాదు, వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ అట్ వెరీ గుడ్ పొజిషన్స్, మంచి జాబ్ చేస్తూ ఉండి మంచి శాలరీ వస్తూ ఉండి కూడా దే ఆర్ బీయింగ్ అడిక్టెడ్ టు దిస్. సో అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే పర్లేదు నేను మళ్ళీ వెనక్కి రాగలుగుతాను అనేది కాదు. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండి. ఎందుకంటే డీ అడిక్షన్ సెంటర్స్ ఇన్ని ఆల్ ఓవర్ మీకు ప్రతి జిల్లాలో ఉన్నాయి, బట్ వెరీ ఫ్యూ ఆర్ ఏబుల్ టు కంప్లీట్ దట్ కోర్స్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెట్ బ్యాక్, బట్ దానిలోకి వెళ్లకుండానే చూసుకోవాలి. ఎలా అంటే మనం ఇందాక చెప్పుకున్న పాయింట్స్ దానివల్ల అండి. కానీ సిటిజన్స్కి మాత్రం అవేర్నెస్ కలిగించాలి. ఏంటి అని అంటే ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అని అంటే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంటుంది, ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వదు అన్న విషయం పట్ల మాత్రం అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా జరిగింది, ఒక ఇల్లీగల్ పని జరుగుతోంది అని అంటే ముందుకొచ్చి మనం చెప్తే మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతామో, మనల్ని 4 సార్లు పిలుస్తారేమో అన్న భయం జనాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎస్ మ్యామ్, కరెక్ట్ అండి. బికాస్ అందుకని మేము దానిలో ఎలా అంటే ఇప్పుడు నేషనల్ ఆ 1933 చేస్తే డైరెక్ట్గా మాది హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్తుంది అనమాట. సో వాళ్ళు చూసి ఇది ఏ రీజియన్, ఏ జోన్, ఇప్పుడు మనకి తెలంగాణ జోన్కి నేను, సో మాకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో మాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్, సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో యాక్టివిటీ అవుతుంది, లేదా సో అండ్ సో పర్సన్ ఇలా చేస్తున్నారు అని ఓన్లీ మాకు ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఒక్కటే మాకు షేర్ చేస్తారు. ఎవరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్, ఎక్కడి నుంచి చేశారు, వాళ్ళ మెయిల్ ఐడి, నో డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇది 100% కాన్ఫిడెన్షియల్. అది మాలోనే ఇంకా షేర్ చేయరు అంటే ఇంకా మీరు అది అర్థం చేసుకోవచ్చు అది ఎంత కాన్ఫిడెన్షియల్ అనేసి. రైట్. దేవికారాణి గారు, స్కూల్స్ మెయిన్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో చేపడుతున్న డ్రగ్ నివారణ కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటున్నాయి, అవి ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి? నేను పర్సనల్గా ఎంగేజ్ అయింది ట్రై కమిషనరేట్ ఇక్కడ. సో బాగా ఎక్కువగా చేసింది మాత్రం ప్రాజెక్ట్ సేఫ్టీ స్కూల్ క్లబ్ ప్రాజెక్ట్ సైబరాబాద్ కమిషనరేట్తోని ఆల్మోస్ట్ 3 years వీ హ్యావ్ డన్. సో ఇంకా ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఇక్కడ ఏంటంటే సార్ చెప్పినట్టుగా సేఫ్టీ స్కూల్ క్లబ్లోని ఇట్ ఇస్ నాట్ వన్ ఇష్యూ. డ్రగ్ అబ్యూస్ అనే ఒక వర్టికల్, మెంటల్ హెల్త్ ఉంది, ఫిజికల్ హెల్త్ ఉంది, సైబర్ హెల్త్ ఉంది, సో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవుతున్నాయి. సో ఐ వాజ్ హెడింగ్ దిస్ ఇది డ్రగ్ అబ్యూస్ది, సబ్స్టెన్స్ యూస్ది. సో ఇక్కడ ఏంటంటే ఒక కమిటీ ఫామ్ చేసి పేరెంట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, టీచర్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అండ్ స్టూడెంట్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇట్స్ అ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ట్రెండ్స్ ఆఫ్ లెర్నింగ్ చూస్తే ఏంటంటే లెక్చర్ మోడ్ కానీ mass programs are not going to be big effective. Information has to be very limited and focused, and ఎలా అంటే గ్రాస్పింగ్గా ఉండాలి. అందుకనే మనం ఉన్న ఇప్పుడు ఎరా ఈజ్ రీల్ ఎరా, ఇన్స్టా రీల్ ఎరా. అంటే యూ కాంట్
సస్టైన్ ఎనీ ఇన్ఫర్మేషన్ మోర్ దెన్ 30 seconds or 1 minute. ఇంకోటి మోర్ దెన్ అన్ అడల్ట్ టు చైల్డ్ కంటే కూడా సో వేర్ టీచర్స్ విల్ బీ లెర్నింగ్ అబౌట్ ఇట్. అంటే మేము ఈ ప్రోగ్రాంలోని టీచర్స్ని ట్రైన్ చేయడం. దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. NISD has brought up a manual. ఎందుకంటే టీచర్స్ని ట్రైన్ చేస్తే టీచర్ విల్ బీ ద వన్ మిడిల్ స్కూల్కి హై స్కూల్కి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది సబ్స్టెన్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది? లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పీపుల్ గెట్ ఫ్రమ్ ఇంటర్నెట్. సో ఎప్పుడైతే ఇక్కడ ఎడ్యుకేషన్లోని వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఈస్ వెన్ యూ ఆర్ ట్రైనింగ్ అ టీచర్ యూ ఆర్ ట్రైనింగ్ విత్ ద రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది తయారు చేయడం ఆ మాన్యువల్. ఈ టీచర్ విల్ బీ డిసిమినేటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద చిల్డ్రన్. అండ్ చిల్డ్రన్కి ఎలా అంటే వీ హ్యావ్ మేడ్ ఇట్ అ పియర్ లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్లోని దీస్ పీపుల్ విల్ బీ టేకింగ్ ద క్యాంపెయిన్స్. ఏంటంటే డ్రగ్ మీద దాని ఇల్ ఎఫెక్ట్స్ కానీ మనం లెక్చర్ ఇవ్వడం కంటే యాక్టివిటీ బేస్డ్ మీద దిస్ చిల్డ్రన్ విల్ బీ ఎంగేజింగ్ ద అదర్ చిల్డ్రన్. సో దట్ ఈస్ విల్ బీ మానిటర్డ్ బై ద టీచర్స్. ఎందుకు ఇలా చేయడం జరుగుతుంది అంటే దట్ విల్ బీ హ్యావింగ్ అ మోర్ ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఇంప్రింట్ ఇన్ దేర్ మైండ్స్ బికాస్ ఇట్ ఈస్ డన్ బై దేర్ గ్రూప్. సో ఎందుకంటే మనం ముఖ్యమైన ఒక ఫ్యాక్టర్ చూసాం, పియర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ ద స్కూల్ అడాలసెంట్ ఏజ్ నుండి మొదలవుతుంది. సో దేర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హ్యాస్ టు బీ బై ద పియర్. సో ఈ UNODC కూడా 2 years బ్యాక్ ఇట్ స్టార్టెడ్ వన్ ప్రోగ్రామ్ యూత్ ఇన్ ఫోకస్ అని. ఏంటంటే గ్లోబల్లీ యంగ్స్టర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ దే హ్యావ్ టు గో, దే కెన్ బికమ్ అ ప్రివెన్షన్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అలాంటి ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఆల్సో ఫ్యూ ట్రైనర్స్ ఆర్ దేర్ వేర్ వీఆర్ గోయింగ్ అండ్ ట్రైనింగ్ ద యంగ్స్టర్స్ who can be the leaders, who can be the prevention influencers, and వీళ్ళే టెక్నాలజీని వాడతారు, వీళ్ళే they will influence their peers. అండ్ దీనికి టీచర్స్ బికాజ్ ఆ స్కూల్ కరికులంలోని మనకి గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎన్ ఇనిషియేటివ్, ద CBSE బోర్డ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అని ఉన్నది. ఆ మాన్యువల్ దే హ్యావ్ టు ఫినిష్. అంటే అట్లీస్ట్ 10 ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ ద చైల్డ్ హ్యాస్ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ వైల్ ఇన్ ద స్కూల్ లైఫ్లో. సో ఇవి లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అది డెసిషన్ మేకింగ్, అసర్టివ్ స్కిల్సా, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్సా, ఎన్హాన్సింగ్ సెల్ఫ్ ఎస్టీమా, కమ్యూనికేషన్ ప్యాటర్న్స్, హెల్దీ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్, ఇలాగ వేరియస్ ఆస్పెక్ట్స్ మీద మనము ట్రైన్ చేయడం జరుగుతుంది. సో టీచర్స్ ట్రైన్ అయితే ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఏ మాస్టర్ ట్రైనర్ విచ్ ఐఎమ్ ట్రైన్డ్ బై సమ్ బాడీ, మనకు ఉన్నటువంటి ల్యాక్స్ ఆఫ్ స్కూల్స్ రీచ్ అవ్వడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. So what we are trying to do is we are training the teachers and teachers are in turn training their students and the students are become a peer trainers or peer influencers. So this is a way government vision ఏంటంటే నెక్స్ట్ 5 yearsలోని every person has to know this. And ఈరోజు ఈ ప్రోగ్రామ్తోని lot of student population will be listening to this, get the right information and they become the sharing this information to their peers. సో ఒక చిన్నపాటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ డూయింగ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. సో ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వాట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్, రైట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు గివ్, షో ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ నాట్ అ ఫియర్ మాంగరింగ్ ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఓకే టేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఈవెన్ లాస్ట్ ట్రెండ్స్ 5 years నుండి మారిపోయింది అప్రోచ్ టువర్డ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్. ఏంటంటే you need not to present the gory picture of addiction, drug use చేస్తే నువ్వు ఏమైపోతావు అని భయపెట్టడం కంటే కూడా ఇది చేస్తే వాట్ ఈస్ ద ఫ్లిప్ సైడ్, ఓకే దిస్ ఇస్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ఇట్, వాట్ బికాజ్ యాజ్ ఎ థెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్గా వాట్ ఐ వుడ్ సీ ఈజ్ అన్లెస్ ఆ పర్సన్ ఇంటర్నల్లీ చేంజ్ అయితే, ఇంటర్నల్ మోటివేషన్ వస్తే కానీ దే డోంట్ టేక్ అ రైట్ డెసిషన్. అదర్వైజ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ విల్ స్టాప్ దెమ్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ లైఫ్ ఈజ్ లాంగ్. అంతే కదా, ఏదైనా సరే వాళ్ళలో పుట్టాలి, వాళ్ళలో కలగాల ఆలోచన అనేది. ఎంతవరకు మనం నీళ్ళ దాకా తీసుకెళ్తాం, వాళ్ళు కదా తాగాల్సింది. అండ్ ఆ అండర్లయింగ్ యాటిట్యూడ్స్ ఆ బిలీఫ్లో చేంజ్ రావాలి అంటే యూ హ్యావ్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ సే దట్ హై దిస్ ఇస్ ద బోత్ సైడ్స్, హౌ యూ వాంట్ టు చూస్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ వీ ట్రై అండ్ డూ ఇట్.
because our choice making has to be with the child, and it has to be done in a right way. Then we will be successful in, you know, at least getting people into even prevention programs globally also. When మేము యాజ్ ఎ ట్రైనీస్ వీ వర్ ఇన్ హై ఆస్పిరేషన్, అందరినీ మార్చేయాలి, అలా జరగదు. వెన్ వీ వర్ టోల్డ్ హే టేక్ ఇట్ స్లో, ఈవెన్ 1% ఆఫ్ పాపులేషన్ యు ఆర్, యూనో 100లో ఒక్కళ్ళు మారినా దట్ ఈస్ అ సక్సెస్ ఫర్ యూ. సో అదర్వైజ్ యూ గెట్ డిమోటివేటెడ్ ఇన్ ట్రైనింగ్. వీళ్ళకి ఏం చెప్పినా వేస్ట్, ఎవరు వినరు, పిల్లలు వేస్ట్ అంటే యూ బికమ్ జనరలైజ్డ్ ఒక థాట్ ఏర్పరచుకొని మనమే ఒక నెగిటివ్ బిలీఫ్తో వెళ్ళి వీ విల్, అంటే మోర్ దెన్ చేంజింగ్ దెమ్ యూ బిలీవ్ దట్ దే విల్ నెవర్ చేంజ్. సో ఆ యాటిట్యూడ్తో ఎప్పుడూ చేయకూడదు మనం ఏ ప్రోగ్రామ్ కూడా. అంటే ఫస్ట్ ఒక నెగిటివ్ ఆలోచనతో ఓకే ఫైన్, ఎవరు చేంజ్ కాకపోయినా పర్లేదు, నా వైపు నుంచి నా వంతుగా నేను కృషి చేస్తాను అన్న ఆలోచనతో వెళ్ళి అక్కడ 1% చేంజ్ అయినా కూడా అదొక గుడ్ సైన్ కదా. రైట్. శ్రీనివాస్ గారు, ఈ చికిత్స కోలుకునే ఈ ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది కదా. వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు? ఇప్పుడు అందులో కూరుకుపోయిన తర్వాత బయటికి రావడానికి ఎవరి మాట వినే ప్రసక్తే లేనప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు పాపం ఫెడప్ అయిపోయి ఉంటారు, వెక్స్ అయిపోయి ఉంటారు, చెప్పి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు కూడా చాలా మెంటల్గా డౌన్ అయిపోయి ఉంటారు. మరి వాళ్ళని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారు ఇందులో? తల్లిదండ్రులకి చాలామందికి ఏంటంటేనండి ఒక రకమైన భయం ఉంటుంది. ఏంటంటేనండి మనం ఇంకా సమాజంలో ఈ డ్రగ్స్ తీసుకోవటము ఈ అన్నిటిని కూడా ఏదో వాళ్ళకి కావాలని దాంట్లోకి ఫ్రెండ్స్ ద్వారా లాగబడ్డారను ఈ కొన్ని అపోహలు ఉంటాయి, భయం ఉంటుంది బయటకు వచ్చి చెప్పుకోవటానికి ఒప్పుకోవటానికి. సో వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్షియల్గా మా అబ్బాయి కోలుకోవాలి, కాన్ఫిడెన్షియల్గా జరిగిపోవాలి, సీక్రెట్గా జరిగిపోవాలి అనే భావంతో ఉంటారు. సో ముందుగా మేమేం చేస్తామంటేనండి వాళ్ళ దగ్గర నుంచి కేస్ హిస్టరీ తీసుకుంటాం. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఒకటి ఏంటంటేనండి వీళ్ళు ఆ డ్రగ్స్ తీసుకోవడానికి ముందే చాలామంది పిల్లల్లో కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు పొగరుగా ఉండటము, ఎదిరించి సమాధానం చెప్పటము, దొంగతనాలు చేయటము, కొంతమంది మోసాలు చేయటము, అబద్ధాలు ఆడటము, ఈ లక్షణాలు కొన్ని ఉంటాయి. కొంతమంది ఏంటంటేనండి చాలా హై పర్ఫార్మెన్స్ మోడ్లో ఉంటారు. కొంతమందికి ఏంటంటేనండి వాళ్ళకి జీవితంలో కొన్ని దక్కనప్పుడు ఆ బాధతో ఈ డ్రగ్ మొదలుపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ప్లెజర్ కళ్ళతో కూడా పెయిన్తో కూడా మొదలుపెట్టే వాళ్ళు ఉంటారు. దీంతో ఏంటంటేనండి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే ఓహో వీడి కారణాల వల్ల మొదలుపెట్టాడు, కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటేనండి కారణంతో ఎవరు మొదలు పెట్టరు. అది ఎందుకు మొదలైంది అనే దానికన్నా కూడా మొదలైన తర్వాత ఏం చేయాలో తెలీదు, సహాయం ఇనిషియల్ స్టేజెస్లో తీసుకోరు. ఇందాక నేను చెప్పినట్టు వాయిదా వేస్తూ వస్తారు. సో మేము కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తాము, కుటుంబానికి కౌన్సిలింగ్ ఇస్తాము. ముఖ్యంగా మా ట్రీట్మెంట్ సెంటర్లో మేము కౌన్సిలింగ్తో పాటు ట్రీట్మెంట్తో పాటు ఇంకొక విషయం కూడా ఏం చేస్తామంటేనండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ సెంటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ అదే సమాజంలోకి వెళ్తున్నారు బయటికి, వేర్ ఈ డ్రగ్స్ ఈ పరిస్థితులు ఇవన్నీ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళకి. సో మళ్ళీ తిరిగి దాన్ని ప్రారంభించటం, కొన్ని రోజులు మానేసిన తర్వాత దాన్ని రిలాప్స్ అనే పదం అంటారు. అంటే కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దానివైపు ఆకర్షితుడై మొదలుపెట్టాడు. ఇది జరగకుండా ఉండాలి అంటే వీళ్ళకి బయట సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఆ సపోర్ట్ సిస్టమ్నే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. వీటిని ఆల్కహాల్, డ్రగ్స్, మిగతా అన్నిటికీ కూడా ప్రతిదానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. నార్కాటిక్స్ అనానమస్, ఆల్కహాలిక్స్ అనానమస్, వీటికి సంబంధించి గ్రూప్స్ ఉంటాయి. ఇవి హైదరాబాదు, తెలంగాణ అట్లా దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటి ఎక్కడి వాళ్ళవి అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తాం మేము. ఒక హెల్ప్ లైన్ నెంబర్ వచ్చండి 9664661118. ఇది ఒక హెల్ప్ లైన్ నెంబరు. 9985360968 ఇది ఒక హెల్ప్ లైన్ నెంబర్ అన్నమాట.
వీటికి కాంటాక్ట్ అయితే ఈ ప్రతిరోజు హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణలో వరంగల్, ఇంకొన్ని ప్రముఖ నగరాల్లో వీటి మీటింగ్స్ జరుగుతాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా ఎవరంటే అంతకుముందు మత్తు పదార్థాలని వినియోగించి ఇప్పుడు వాడకుండా జీవితాన్ని ఎలా నడుపుకోవాలో అనే విధానం చూపించేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే దీన్ని అంత తేలిక తీసుకునే ఇది కాదండి. ఇదేంటంటే ఒకసారి ఆ పదార్థానికి అలవాటు అయిపోయి దానిపైన డిపెండెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దాని వైపు ఆకర్షితులయ్యి వెనక్కి వెళ్ళే వాళ్ళని మా ట్రీట్మెంట్ సెంటర్లో మేము చాలామందిని చూసాం. సంవత్సరాల తరబడి దాన్ని ముట్టుకోడు, సడన్గా 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, ఒక్కొక్కసారి 15 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. దానికి ఏదో కారణం కనపడుతుంది. వాడికి ఉద్యోగం పోవటము, లేకపోతే నమ్ముకున్న వాళ్ళు మోసం చేయటం, ఇంకేయో కారణాలు అంత కనపడవచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉంది. అందుకనే దీన్ని రిలాప్స్ ప్రోన్ డిజీజ్ అని చెప్తారు. ఇది ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్ వస్తే అతను ప్రతిరోజు వైద్యం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇది ప్రతిరోజు ఈ మత్తు పదార్థాలకి వైద్యం ప్రారంభమయ్యేది దానికి దూరంగా ఉండటంతో పాటు ఆయన ప్రవర్తనలోనూ జీవించే విధానంలోనూ దాన్ని నో అని చెప్పే స్కిల్ కూడా ఉండాలి ఆయనకి. ఎందుకంటే సమాజంలో పోయినప్పుడు ఆయన ఇవాళ ఒక బాల్య వ్యవస్థలు మొదలుపెట్టిన వ్యక్తి రేపు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్ పార్టీలు ఉంటాయి, అక్కడ ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఈజ్ లీగల్లీ అవైలబుల్ డ్రగ్. దాన్ని ఏమైందిలే ఒకసారి తాగుతే అనే భావంతో మొదలు పెడితే మళ్ళీ తిరిగి అన్నీ దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. అందుకనే ఈ కౌన్సిలింగ్లో మేము ఇవన్నీ అవేర్నెస్ కుటుంబానికి చెప్పటం ఇవన్నీ చేస్తాం. దీంతోపాటు వాళ్ళకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లోకి పంపిస్తే అక్కడ వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి సమాచారం అందుకొని దీని నుంచి బయటికి ఎలా పడాలి అనేది వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేసి ఒక మెరుగైన జీవితం గడుపుకునే అవకాశం ఉంటుందండి. నా అనుభవంలో నేను ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక్కొక్కసారి యాజ్ ఎ ప్రొఫెషనల్ మమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. మేము వెళ్ళి కలిసినప్పుడు కొంతమందిని 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా మత్తు పదార్థాలకు దూరంగా ఉన్న వ్యక్తుల్ని కూడా కలిశాను నేను. అప్పుడు నాకు నమ్మకం ఏర్పాటైంది అనమాట. ఓహో, ఇవి కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్గా ఉన్నాయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, యశ్వంత్ గారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్గా ఉన్న మీరు చాలా కేసెస్ చూసుంటారు. అంటే సమయానికి మీరు రియాక్ట్ అయ్యి ఈ డ్రగ్ సర్క్యులేషన్ని ఆపడం వల్ల మీరు తీసుకున్న చర్యల వల్ల ప్రాణాలు కాపాడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా మాతో పంచుకుంటారా? ఉన్నాయండి. బికాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డ్రగ్ అది ఇన్ వన్ వే ఆర్ ది అదర్ అది లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయండి. లైక్ క్వాంటిటీ అవి ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ అని ఉంటుంది. ఇప్పుడు బీయింగ్ అది దాని పేరే అది సబ్స్టెన్స్ అబ్యూస్. సో దాన్ని ఎంత తీసుకోవాలి వాళ్ళకి ఏంటనేది కంట్రోల్ ఉండదు. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇట్ కెన్ లీడ్ టు డెత్ ఆల్సో. సో అది ఇక్కడ ఫేటల్ కాన్సిక్వెన్సెస్ ఉన్న ఇది అవుతాయి ఆల్మోస్ట్ ఎవ్రీ డ్రగ్. దేర్ వర్ మెనీ కేసెస్ అండి. ఎస్పెషల్లీ పార్సల్స్ మేము చాలా ఇంటర్సెప్ట్ చేసాము బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఇంటెల్. మా దగ్గర ఉన్న డేటా ఇది అనలిటిక్స్ అండ్ హ్యూమన్ ఇంటెల్ బేస్ చేసుకుని కొన్ని పార్సల్స్ ఇంటర్సెప్ట్ చేసాము విచ్ ఆర్ లైక్ డెస్టైన్ ఫర్ సమ్ పార్టీస్, ఎస్పెషల్లీ న్యూ ఇయర్ టైం కానీ వాటిల్లో ఉన్నవి. సో వేర్ ఆ క్వాంటిటీ ఇట్ సెల్ఫ్ మనకి అది చెప్తుంది ఏంటంటే ఇంత హ్యూజ్ దీని ఇక్కడ సర్క్యులేషన్ నడుస్తుంది విచ్ విల్ అల్టిమేట్లీ ఇప్పుడు అది అందరూ అనుకున్నట్టుగా ఏదో ఒక పార్టీ కల్చర్ అనో లేదో ఒక యాక్సెప్టబుల్ క్వాంటిటీలో తీసుకునేది అనేది కాదు. ఈవెన్ దాన్ని జస్ట్ ఆ 0.1 గ్రామ్ లేదా బేర్ మినిమం క్వాంటిటీ ఎంతైనా కూడా ఇట్ ఈస్ ఇల్లీగల్. సో దెర్ వర్ మెనీ కేసెస్ అండి విచ్ ఐ కెనాట్ డిస్క్లోజ్ హియర్ లైక్ బట్ దెర్ వర్ సో మెనీ కేసెస్. రైట్. దేవికారాయణ గారు, మన ప్రోగ్రామ్ని ముగించే ముందుగా ఈ డ్రగ్ అనే మహమ్మారిని ఇంత వేళ్ళూరుకుపోయింది సమాజంలో, దీని నుంచి మన పిల్లల్ని యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, స్కూల్స్లో ఉన్న ఉపాధ్యాయుల మీద, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. అంటే మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే సరదాకి యూ హ్యావ్ టు రీడిఫైన్ వాట్ ఈస్ ప్లెజర్ ఇన్ యువర్ లైఫ్. ఓకే,
అండ్ సరైన ఇన్ఫర్మేషన్, ఈవెన్ యూ వాంటెడ్ టు డూ దిస్, గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రైట్ సోర్సెస్. ఇప్పుడు నేను స్కూల్స్కి లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఐ డూ చెప్తాను, మీరు ఏం వెబ్సైట్లో వెతుకుతున్నారు. సో యూ గెట్ ఇన్ టు దిస్ ద ఆథెంటిక్ వెబ్సైట్స్. ఎయిమ్స్ ఏం చెప్తుంది, నిమ్హాన్స్ ఏం చెప్తుంది, నీడా ఏం చెప్తుంది. సో దీస్ ఆర్ ద రైట్ ఇన్ఫర్మేషన్ సైట్స్ వేర్ యూ గెట్. బికాజ్ నాకు వచ్చే కేసెస్లో చాలామంది ఇంటర్నెట్లో చూసి ఎలా డ్రగ్స్ వాడాలి, దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్, సీ ద అదర్ సైడ్ అండ్ మేక్ అ రైట్ చాయిస్. ఇన్ఫార్మ్ డెసిషన్ ఈజ్ వాట్ ఐ విల్ లీవ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ సమస్యలు వచ్చినప్పుడు మనకి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు ఉన్నాయి. సో మన స్ట్రెంగ్త్ అంతా కూడా మన పేరెంట్స్ అండ్ మన ఫ్యామిలీ. మనకి ఏమైనా జరిగితే రేపు వాళ్ళే వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. వీ డోంట్ లైక్ దెమ్, బట్ వీ హ్యావ్ టు, దే ఆర్ అవర్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. సో ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ కనెక్టెడ్ టు యువర్ ఫ్యామిలీ. ఏమైనా సమస్య వచ్చినా కమ్యూనికేట్ చేయండి, డోంట్ పైల్ అప్. అండ్ అనదర్ ప్రాబ్లమ్ సైబర్ నేరాల్లో మనం చూసేది ఏంటంటే XYZతోని యూ స్టార్ట్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్, యూ స్టార్ట్ షేరింగ్. ఆ మీ వలనరబిలిటీని ఎన్కాష్ చేసుకునే పర్పెట్రేటర్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి ఏమంటారు రిస్క్లోకి వెళ్ళొద్దు. సో టేక్ హెల్ప్ ఫ్రమ్ ద రైట్ సోర్సెస్. అది ఎవరు అంటే మీ మెంటర్స్ ఇన్ ద స్కూల్, మీ టీచర్స్, మీ కౌన్సిలర్స్ స్కూల్లో ఉంటారు, మీ పేరెంట్స్. మీ సమస్య చెప్తే ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు హెల్ప్. అండ్ ప్లెజర్కి రీడిఫైన్. ఓకే, దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ వేర్ యూ కెన్ సీక్ ప్లెజర్. అండ్ హాబీ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ టు బికమ్ అ పాజిటివ్ ఇండివిజువల్. అండ్ ఐ బిలీవ్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ అ గ్రేట్ పొటెన్షియల్. ఈ డ్రగ్ అనేది నేను ఇన్ని కేసెస్ చూసాను, సమ్ lakhs ఆఫ్ పీపుల్. It has not done even one good for one person even now. Temporary benefits it might have given, but it has taken away a lot of good things from the person. Ante temporary benefit, permanent damage is what we see. Aa equation anedi manam itu side chudaddu, itu side kuda chusi decision teeskondi. And you only live once, and you have to make a right and positive healthy choices in your life. That is for the students. And parents, be vigilant. Child ni punitive attitude to chuda, authoritative, have a reasonable expectations, and always be quality time is very important. Adi spend cheyadam anedi ee kalamlo చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రతి సంవత్సరం UNODC ఒక వరల్డ్ డ్రగ్ డే థీమ్ ఇస్తుంది. ఒక 3 సంవత్సరాలు ఇచ్చిన థీమ్ ఏంటంటే కమ్యూనికేషన్, కనెక్షన్ విత్ ద పేరెంట్స్. ఎందుకు అంటే ఆ గ్యాప్ని బాగా గ్లోబల్లీ ఐడెంటిఫై చేయడం జరిగింది. చైల్డ్కి పేరెంట్కి కనెక్షన్ లేకపోవడము, కమ్యూనికేషన్ లేకపోవడం వలన చాలా అనర్థాలు జరిగాయి. మనం కోల్పోయినటువంటి సమయం వెనక్కి రాదు. సో పేరెంట్స్, బీ విజిలెంట్, బీ వాచ్ఫుల్ వాట్ యువర్ చైల్డ్ ఈస్ డూయింగ్. ఆల్వేస్ సిట్, స్పెండ్ క్వాలిటీ టైం. ఇంత చేసినా కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా రోల్ ప్లే చేస్తున్నాయి టు షేప్ అప్ ద చైల్డ్స్ బిహేవియర్. బట్ యూ డూ యువర్ percentage of justice to your child. Early identification symptoms తెలుసుకోండి. మీకు ఇందాక సార్ చెప్పారు 1933లోని దెర్ ఆర్ ఆల్సో ఇండికేటర్స్. ఎలా చైల్డ్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంటే ఎలా గుర్తించవచ్చు. లెర్న్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, బీ ఎడ్యుకేటెడ్, బీ ఇన్ఫార్మ్డ్, అండ్ ఆల్వేస్ సపోర్ట్ యువర్ చైల్డ్ బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్, ఫర్ అవర్ ఫ్యూచర్. This is for the parents. And be in touch with the school authorities. ఏమైనా జరిగినా కూడా don't wait for parent teacher meeting date to come. Immediately go address. ఎందుకంటే ఏదైనా కూడా రెడ్ ఫ్లాగ్స్ చూసారు అంటే ఇమీడియట్గా మీరు నాకు తెలీదు, don't be ignorant, be knowledgeable, learn about it, reach for the mental health help at the earliest stage. టీచర్స్కి ఏంటంటే you are spending more time with the student in the school. See that life skill building, manaki manuals are already readily available. Just one, it doesn't take much time to tell about child, how to make their effective decision. And chadve kaadu, because 2 decades back entante teacher used to play a role in building a character of a child. So that is where I have seen my teachers as, like, that is the way the teaching has to be. I think the changes are coming because of the CBSE curriculum, NEP curriculumలో ఆ చేంజ్ తీసుకొస్తున్నారు. మీరు పుస్తకాల్లో ఉన్నది చెప్పడమే కాదు, you have to also focus on the enhancement of the positive personality in the child. దిశగా మీరు వర్క్ చేసి you also early identification and referral services ఉంటే ఏంటంటే we are trying to give our best to the child whom we are
వర్కింగ్ విత్ ఆన్ అ డైలీ బేసిస్. రైట్. యశ్వంత్ గారు, మీరు భారత యువతకి మీరు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? వాళ్ళు ఈ డ్రగ్ నుంచి దూరంగా ఉండాలి అని అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? అంతేగాండి, ఎన్సీబీది మెయిన్ మోటో వచ్చేసి సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్. సో దీనిలో ఐ వాంట్ టు టెల్ ఆన్ 2 fronts అండి. ఒకటి ఫ్రమ్ ది సప్లై సైడ్, 2 ఎవరైతే అది ఇక్కడ కన్స్యూమ్ చేస్తున్నారో. రిగార్డింగ్ సప్లై సైడ్, నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే హూ ఆర్ ద డ్రగ్ పెడ్లర్స్ కానీ లేదా హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ డ్రగ్ ట్రేడ్ అండ్ ట్రాఫికింగ్. ఓకే, ఒకసారి ఇది అరెస్ట్ అవుతారు, పర్లేదు, మళ్ళీ బ్యాక్ బెయిల్ మీద రావచ్చు ఇది అనుకుంటారు. సో వాళ్ళకి అదొక హ్యాబిచువల్ లాగా అవుతుంది. అండ్ ఇది ఒక పెక్యులియర్ థింగ్ ఇన్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్, ఎవరైతే ఇది అరెస్ట్ అయి ఉన్నారో అగైన్ అండ్ అగైన్ దే ఆర్ ఓన్లీ బీయింగ్ కాట్. అది ఒక కొత్త వాళ్ళు సరే ఏదో ట్రై చేద్దామని చేయరు. సో దాన్ని బట్టి ఏంటంటే వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజ్, సో దే ఆర్ అగైన్ అండ్ అగైన్ డూయింగ్ దట్. అంటే దే ఆర్ సేయింగ్ దట్ ఓకే, మేడం ఇందాక చెప్పినట్టుగా టెంపరీ బెనిఫిట్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్ ఎలా ఉందో వాళ్ళు రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఎలా అంటే టెంపరీ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ ప్రాఫిట్ లేదా పర్మనెంట్ బెనిఫిట్ టైప్లోకే మనకి హ్యూజ్ ప్రాఫిట్ ఇది వస్తుంది కదా అని. బట్ ఫర్ దట్ I would like to say that we are not only restricting up to arrest వాళ్ళని ఇది ఇక్కడ కోర్టులో కన్విక్ట్ చేయటమే కాదు, వాళ్ళ ఏవైతే అసెట్స్ బోత్ మూవబుల్ అండ్ ఇమూవబుల్ అసెట్స్ ఏమున్నాయో వాటిని ఫ్రీజ్ చేస్తున్నావు అండ్ కంప్లీట్లీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తాయి అవి. సో వాళ్ళకి మెయిన్ ఏదంటే వన్స్ వాళ్ళకి అది ఎకనామిక్ సప్లై ఏదైతే బ్రేక్ అయిపోతుందో దెన్ కంప్లీట్లీ ద సప్లై విల్ బీ బ్రోకెన్. వాళ్ళకి ఆ సప్లై చైన్ బ్రేక్ అయిపోతుంది. సో ఇదివరకు లాగా ఓకే అరెస్ట్ అయ్యారు దే విల్ బీ బ్యాక్ అనేది ఇంకా ఏమీ ఉండదండి. సో ద వన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డ్రగ్ సప్లై అండ్ ఆల్, దే రిమూవబుల్ అండ్ మూవబుల్ అసెట్స్ విల్ బీ ఫ్రోజన్ అండ్ దే విల్ బీ కాన్ఫిస్కేటెడ్ బై ద గవర్నమెంట్. ఇది ఒకటండి. అండ్ 2, ఎవరైతే యూత్ మనకి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ దీనిలోకి బీట్ ఫర్ పియర్ ప్రెషర్ కానివ్వండి లేదా ఫర్ వేరియస్ రీజన్స్ స్ట్రెస్ వలన కానివ్వండి, వెన్ దే ఆర్ బీయింగ్ అడిక్టెడ్ ఆర్ బీయింగ్ మూవ్ టువర్డ్స్ దిస్ డ్రగ్స్, మెయిన్ వాళ్ళకి ఏమిటంటే ఒకసారి కానీ వాళ్ళు ఏదైనా కేసులో బుక్ అయ్యారనుకోండి, బికాస్ ఇఫ్ దే ఆర్ బుక్డ్ ఇన్ ఎనీ కేస్ దేర్ రికార్డ్స్ విల్ బీ దేర్ వన్స్ ఫర్ ఆల్. సో దానివల్ల వాళ్ళకు ఒక వేరియస్ ఇప్పుడు చాలా చోట్ల జాబ్కి వెళ్ళినప్పుడు వన్ థింగ్ దే లాస్ట్ ఈజ్ వెదర్ ఎనీ కేసెస్ ఆర్ బుక్ అగెయిన్స్ట్ యూ. సో వాళ్ళకి ఆ జాబ్ ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు మేము అండర్ ఎన్సీబీ ఇట్ ఈస్ ఓన్లీ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా, మాకు ఇంటర్ గవర్నమెంటల్ అండ్ ఇంటర్ కంట్రీ కోఆపరేషన్ కూడా మాకు ఉన్నదండి. అరౌండ్ 35 కంట్రీస్తో మాకు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ బైలేటరల్ కోఆపరేషన్ ఉంది. లైక్ ఇన్ ది లాస్ట్ మంత్ ఎవరైతే ఈ డ్రగ్ దానిలో ఇది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, సో యూఏఈ నుంచి వాళ్ళని ఇది ఎక్స్ట్రాడేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో ఇది పెట్టారనమాట. సో అంత కోఆపరేషన్ ఉన్నది. సో బికాజ్ ఇప్పుడు ఇది ఏదైతే ఇలా ఇది ఇంటర్ కంట్రీ ఇంటర్ గవర్నమెంటల్ ఏది ఉన్నదో, వన్స్ ఎవరైనా కానీ ఇలా డ్రగ్ కేసులో బుక్ అయ్యారని తెలిస్తే వాళ్ళకి ముందు వీసా కానివ్వండి లేదా వేరే చోటికి బయటకు వెళ్ళే ఆపర్చునిటీస్ అవన్నీ కంప్లీట్ బ్లాక్ అయిపోతాయి. సో వాళ్ళు అన్నోయింగ్లీ దే ఆర్ మూవింగ్ ఇన్ టు దిస్. సో ఇన్ వన్ వే దేర్ ఎంటైర్ కెరియర్ ఈస్ బీయింగ్ కంప్లీట్లీ టర్న్డ్ అప్ సైడ్ డౌన్. సో ఇట్స్ బెటర్ స్టే అవే ఫ్రమ్ దీస్ డ్రగ్స్, హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ అండ్ ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్. సో ప్లీజ్ హ్యావ్ ఏ హెల్దీ లైఫ్. ఏంటో ఒకసారి చూద్దామనో లేదంటే ఫ్రెండ్స్ ఎవరో ఒకసారి ఇన్వైట్ చేశారు వెళ్దామనో అనుకుంటే మీ జీవితం అందులో చిక్కుకున్నట్టే, కొలాప్స్ అయిపోయినట్టే. అందులోంచి బయటపడాలంటే చాలా పెద్ద ప్రహసనం, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఒకసారి అందులోకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం. ఆ కిక్ ఏంటో చూడకుండా ఉండటమే చాలా బాగుంటుందని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ET SAT.